హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు నన్ను ఈ ఫెస్టివల్లో భాగస్వామ్యం చేసినందుకు. ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. యాక్చువల్ నేను ప్రభు నుంచి వినాలి, కానీ ప్రతిసారి ప్రభు నన్ను పిలుస్తూ ఉంటారు. సో ఏ విధంగా బలరాముడు తన వాడుకోవాలి అలా ఏమంటారు నాగలితో యమునాదేవిని లాక్కొస్తారో, అలాగే మురారి చైతన్య ప్రభు అండ్ అవుట్ ఆఫ్ హిస్ లవ్ హీ పుల్స్ మీ ఫ్రమ్ విజయవాడ ఎవ్రీ టైమ్. సో ఐఎమ్ బద్ధ, భక్తి బద్ధం అంటారు కదా. ఐఎమ్ బౌండ్ బై హిస్ లవ్ అండ్ కేర్. సో ఇప్పుడు మనం ఒక సాంగ్ పాడతాము నిత్యానంద సందర్భంగా. రీసెంట్గా పరంపూజ్య రాధానాథ్ మహారాజ్ కల్కటా వచ్చారు. సో అక్కడ బీఆర్సి భక్తి వేదాంత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వేర్ మన ఆచార్యుల వారి యొక్క స్వహస్తాలతో రాసిన మాన్యుస్క్రిప్ట్స్ అన్నీ వాళ్ళు సంగ్రహిస్తున్నారనమాట. ఫర్ లాస్ట్ 15 years మన లిటరేచర్, మన సంపద, అదే నిజమైన సంపద, అవన్నీ మిస్ అవ్వకూడదని చెప్పి. సో అక్కడ కొత్త కలెక్షన్ వచ్చింది. ఆ కొత్త కలెక్షన్ని మహారాజు చూపించారనమాట. కొత్త కలెక్షన్ ఆఫ్ మాన్యుస్క్రిప్ట్, అంటే పేపర్ల మీద రాస్తారు కదా ఆచార్యులు, తాళపత్రాల మీద, పేపర్ల మీద కొత్త కలెక్షన్. సో ప్రభుపాద్ వారి యొక్క గాడ్ బ్రదర్ ప్రమోద్పురి మహారాజ్ వాళ్ళ ఆశ్రమం నుంచి కలెక్షన్ భక్తి వినోద్ ఠాకూర్ వారి యొక్క సాంగ్స్ మాన్యుస్క్రిప్ట్స్ అని. సో అందరూ వన్ ఆఫ్ ద సాంగ్ ఆ పేపర్ చూపించారు. సో మహారాజ్ చూశారు, మా అందరికీ చూపించారనమాట. అది అంటే భక్తి వినోద్ ఠాకూర్ స్వహస్తాలతో సొంత దస్తూరితో రాసింది సాంగ్స్ అవి. అండ్ వెన్ యూఆర్ రైటింగ్, మనం కూడా రాసినప్పుడు కొన్నిసార్లు కట్ చేస్తాము, మళ్ళీ రాస్తాము. సో భక్తి వినోద్ ఠాకూర్ కట్ చేసి రాస్తారు, మళ్ళీ కొన్నిసార్లు ఇక్కడ నుంచి యారో మార్క్ పెట్టారు పైన. ద ఒరిజినల్ సాంగ్ విచ్ వీఆర్ బి సింగింగ్ నౌ నిత్యానంద త్రయోదశి కాబట్టి నిత్యానంద ప్రభుకి మహాప్రభు ఇచ్చిన ఆదేశం, దానికి సంబంధించిన సాంగ్ మనం ఇప్పుడు we will go through that song. Nadiya godru mein Nityananda Mahajan, Pati ache naam hat jivera kara, Pati ache naam hat jivera kara, श्रद्धावान जान है, 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 श्रद्धावान जान है। प्रभु राजाए भाई मांगिए भिक्षा, प्रभु राजाए भाई मांगिए भिक्षा, बोलो कृष्ण बाजो कृष्ण करो कृष्ण शिक्षा, बोलो कृष्ण बाजो कृष्ण करो कृष्ण शिक्षा, बोलो कृष्ण बाजो कृष्ण करो कृष्ण शिक्षा, बोलो कृष्ण बाजो कृष्ण करो कृष्ण शिक्षा। अपराध शून्य होय लो कृष्ण नाम, अपराध शून्य होय लो कृष्ण नाम, अपराध शून्य होय लो कृष्ण नाम, अपराध शून्य होय लो कृष्ण नाम। कृष्ण माता कृष्ण पिता कृष्ण दानव, कृष्ण माता कृष्ण पिता कृष्ण दानव, कृष्ण माता कृष्ण पिता कृष्ण दानव, कृष्ण माता कृष्ण पिता कृष्ण दानव। कृष्णेरा संसार करो चढ़िया नचा, कृष्णेरा संसार करो चढ़िया नचा,
दया कृष्ण नाम सर्वधर्म जीवे दया कृष्ण नाम सर्वधर्म नदिया को तुम्हें नित्यानंद जय श्री श्री निताय गौरचंद्र भगवान की, श्री नित्यानंद ठाकुर की, नित्यानंद त्रयोदशी महामहोत्सव की। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनीति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदेवतारिणम्। श्री नित्यानंद त्रयोदशी की, नित्यानंद महाप्रभु की। हरे कृष्ण। అగైన్ అందరికీ ధన్యవాదాలు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు. సో ఈరోజు నిత్యానంద త్రయోదశి వైష్ణవ గౌడీ వైష్ణవులు ముఖ్యంగా చాలా చాలా అత్యంత పర్వదినం. ఎందుకంటే ముఖ్యంగా యాజ్ ఎవ్రీ పాసింగ్ డే ప్రతిరోజు ప్రతి సంవత్సరం గడుస్తున్న కొద్దీ మన గౌడీ వైష్ణవుడికి నిత్యానంద ప్రామిస్ ఇంకా 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 పెరుగుతుంటుంది. ఒకప్పుడు చైతన్య మహాప్రభు గౌడీ వైష్ణవాస్ వాళ్ళు ఎవరిని పూజించేవాళ్ళు? గౌర్ గలదారిని పూజించేవాళ్ళు. మీరు ఇప్పుడు మాయాపూర్ వెళ్ళినా సరే మీకు గౌర్ గలదార్ కనిపిస్తారు, అంటే చైతన్య మహాప్రభు అండ్ గలదార్ పండిత్. ఎందుకు అలాగా? కానీ గలదార్ పండిత్ రాధారాణి, కాబట్టి రాధారాణి గలదార్ పండిత్గా మహాప్రభులు ఎల్లో వస్తారు. కాబట్టి రాధాకృష్ణుల్ని టిపికల్గా మనం పూజిస్తాము. సో రాధాకృష్ణులు కలియుగంలో గౌర్ గలదార్గా వచ్చారు కాబట్టి గౌర్ గలదార్ని పూజించేవాళ్ళు. ఈవెన్ గౌడ్య భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ కూడా తను స్థాపించిన గౌడీ మఠాస్లో గౌర్ గలదార్ని పూజించేవారు అనమాట. బికాజ్ బట్ దట్ ఈస్ ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ వర్షిప్, రాధాకృష్ణ వర్షిప్. కానీ శ్రీల ప్రభుపాద్ మోస్ట్ మర్సిఫుల్ ఆచార్య, శ్రీల ప్రభుపాద్ గమనించింది ఏంటంటే, అరే ఎవ్రీ పాసింగ్ డే జనాలు ఇంకా 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 ప్రాయేణ అల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జనాయన మంద సుమంద మతయోర్ మంద భాగ్యమే ఉపద్రుత. సో పీపుల్ ఆర్ మోర్ రెస్ట్లెస్, లీస్ట్ ఇంట్రెస్టెడ్
గుర్తుకుండదు, ఇంట్రెస్ట్ ఉండదు. సరే గుర్తుకుంటుంది, ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఎవరో తప్పుడు వ్యక్తి దగ్గర వెళ్ళిపోతాము. సో ఎట్ ఎవ్రీ స్టెప్ పదం పదం ఎద విప్పదాం. సో ఇలాంటి వాళ్ళకి మామూలు మర్సీ సరిపోదు. చైతన్య మహాప్రభునే మోస్ట్ మర్సీఫుల్ అవతారం, అవునా కాదా? అనార్పిత చరించరత్ కరుణయ అవతీర్ణ కలవు సమర్పితం ఉన్నత ఉజ్వల రసం స్వభక్తిం శ్రియం. కరుణయ అవతీర్ణ కలవు. మహాప్రభు ఇస్ ద మోస్ట్ మర్సిఫుల్ అవతారం. ఎందుకంటే బ్యాక్ బెంచర్స్ అందరికన్నా వెనక్కున్న వాళ్ళకి మోస్ట్ బ్యాక్ బెంచర్స్కి హయ్యెస్ట్ మర్సీ ఇచ్చారనమాట. వ్రజభక్తి దాన్నే ఉన్నత ఉజ్వల రస అంటారనమాట. వ్రజభక్తి అనేది అంతకుముందు ఎక్కడా లేదు, చైతన్య మహాప్రభు ఇచ్చారు. అది ఐఐటీలో చదువుతున్నప్పుడు ఎలా ఉండేదంటే సెమిస్టర్ కొన్ని సెమిస్టర్ కష్టంగా ఉండేది. సో ఏదో కింద మీద పడితే ఏ గ్రేడో, బి గ్రేడో, సి గ్రేడో అలా వచ్చేవన్నమాట. ఏ అంటే 9, 90, బి అంటే 8, సి అంటే 7%. కానీ కొంతమంది మహానుభావులు ఉండేవాళ్ళు, వాళ్ళు ఫెయిల్ అయిపోయేవారనమాట, బ్యాక్లాగ్స్. సో ఐఐటీలో కాన్సెప్ట్ అంటే ఫెయిల్ అయిన వాళ్ళకి సమ్మర్ క్వార్టర్స్ అంటారు. అంటే ఏప్రిల్లో సెమిస్టర్ అయిపోతే మళ్ళీ జూలైలో స్టార్ట్ అవుతుంది, మే జూన్ ఖాళీ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి 2 monthsలోని ఆ సెమిస్టర్ చెప్పి పాస్ చేయించి నెక్స్ట్ సెమిస్టర్కి పంపిస్తుంది. అది కాన్సెప్ట్ అది. సో నేను గమనించింది ఏంటంటే, మేము కింద సిన్సియర్గా చదివితే మాకు ఏ గ్రేడో, బి గ్రేడో వచ్చేది, అంటే 80% 90% అలా వచ్చేది. అండ్ ఈ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు కదా, బయట అంటారు కదా, ఐఐటీలోకి వెళ్ళడము మన బాధ్యత, బయటికి పంపించడం వాళ్ళ బాధ్యత అని చెప్పి. సో ఈ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఎలా ఉంటుందంటే 2 months సమ్మర్ క్వార్టర్స్ వీళ్ళకి. సో వాళ్ళకి 2 monthsలోని సబ్జెక్ట్ నేర్పించే వాళ్ళు వాళ్ళకి బేసిక్ ఎగ్జామ్ ఇచ్చేవారు అనమాట. A+B = C, 2 + 8 = 10 అన్నట్టుగా అనమాట. పాస్ చేయించి అందరికీ 100/100 EX అంటే 10/10 అనమాట గ్రేడ్స్. మాకు అనిపించేది ఫెయిల్ అయిపోతే బాగుండేదేమో, ఇంకా మంచి మనకి పర్సెంటేజ్ వచ్చేదేమో అని చెప్పి. సో అనిపించేది నాకు అప్పటికి నేను డివోట్ అయ్యాను కాబట్టి వీళ్ళందరూ మహాప్రభు పార్వతులరా బాబు అనుకునే వాళ్ళు, బంగాలీస్ కదా అలాగనే. సో బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి సింపుల్ పేపర్ ఇచ్చి వాళ్ళ చేత పాస్ చేయించడమే కాదు, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కన్నా ఎక్కువ మార్కులు ఇప్పించి వాళ్ళని పంపిస్తారనమాట. సో దిస్ ఇస్ యాక్చువల్లీ మహాప్రభుస్ మర్సీ. సో శ్రీ చైతన్య మహాప్రభు ఇస్ మోస్ట్ మర్సీఫుల్ అవతారం. కానీ చైతన్య మహాప్రభు మర్సీ కూడా మనకు సరిపోదు, అంత గొప్పలు మనం అనమాట. ప్రభుపాద స్టబర్న్ ఆబ్స్టినసీ అనే పదం వాడతారు ప్రభుపాద. ఏంటది? స్టబర్న్ ఆబ్స్టినసీ, జగమొండి. స్టబర్న్ అంటే జగమొండి అని చెప్పి, ఆబ్స్టినసీ అంటే వితండవాదం అని చెప్పి. అంటే మనము గుర్రాన్ని అక్కడ వరకు తీసుకెళ్ళినా సరే నీళ్ళు తాగచ్చలేదు కదా, అలాగే మనం కంకణం కట్టుకున్నాం. ఏమని? నేను భక్తుని అవను కాకవను, కంకణం కట్టుకున్నాం అనమాట అలాగన. సో మన మహాప్రభు మర్సీ కూడా సరిపోదు, నిత్యానంద ప్రభు మర్సీ మనకి కావాల్సిందే. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ స్థాపించినప్పుడు గౌర్ గదదార్ కాదు, వీళ్ళకి గౌర్నితాయ అవసరం అని చెప్పి నిత్యానంద ప్రభుని యాడ్ చేశారు నిత్యానంద వర్షిప్. ఇంకో నిత్యానంద ప్రభు ఈజ్ మస్ట్, ఎస్పెషల్లీ ఫర్ ద డిగ్రేడెడ్ ఏజ్ ఆఫ్ కలి. మహాప్రభు మర్సీ కన్నా ఒక స్టెప్ హయ్యర్ అనమాట లార్డ్ నిత్యానంద మర్సీ. సో అఫ్ కోర్స్ ఇక్కడ మన చైతన్య మహాప్రభు మర్సీని తక్కువ చేసి మాట్లాడట్లే, బట్ నిత్యానంద ప్రభు బై ద మర్సీ ఆఫ్ చైతన్య ప్రభు మహాప్రభు నిత్యానంద ఇస్ మోర్ మర్సిఫుల్. మనం చెప్తాం కదా, ద డివోటీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మోర్ మర్సిఫుల్ దెన్ ద లార్డ్ బై ద మర్సీ ఆఫ్ ద లార్డ్. భగవంతుని కృపతో భగవంతుని కన్నా భక్తులు ఎక్కువగా మర్సిఫుల్ ఉంటారనమాట. సో అలాగనే శ్రీ చైతన్య ప్రభు మర్సీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్బీటబుల్ మర్సీ. చెప్పినట్టుగా బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి పాస్ చేయించడం హైయెస్ట్ మర్సీ అనమాట. నా వెనకాల చెప్పండి. కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సంగోపంగాస్త్ర పార్షదం యజ్ఞైర్ సంకీర్తన ప్రాయైర్ యజంతి సుమేధసా. సో భాగవతంలో వస్తుంది శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క సంబంధించి భవిష్యవాణి ఇది. సో కృష్ణవర్ణం, కృష్ణుడు నామాలు జపం చేస్తారు, కానీ విష అంటే ఆయన రంగు మాత్రం ఆకృష్టం, కృష్ణుడు రంగు కాదు. కృష్ణుడు సొంత నామాలు జపం చేస్తారు, కానీ రంగు మాత్రం నాట్ సేమ్ కలర్. చైతన్య మహాప్రభు కలర్ ఏంటి? యా ద గోల్డెన్ అవతార్. యా రాధారాణిస్ కలర్ అనమాట. కృష్ణుడి కలర్
కృష్ణుడు కలర్ ఏంటి? నీలమేఘ శ్యామ. ఫ్రెష్ మాన్సూన్ క్లౌడ్, నాట్ బ్లాక్, ఇట్ ఇస్ బ్లూష్ బ్లాక్, ఫ్రెష్ మాన్సూన్ క్లౌడ్ అనమాట. నీలమేఘ శ్యాముడు కృష్ణుడు, రైట్. సో సోనార పర్వత చైతన్య మహాప్రభు, సాకృష్ణుడు. సంఘ ఉపాంగ అస్త్ర పార్షదం. ఎలా వచ్చారు? భగవంతుడు ఎప్పుడు ఒంటరిగా, రాజు ఎప్పుడు ఒంటరిగా వస్తాడా? తనతో పాటు తన మంది బార్లో తీసుకుని వస్తారనమాట. సో సంఘ అంటే తన యొక్క నిత్య పార్షదులు, ఉపాంగ అంటే సేవకులు, అస్త్ర ఇస్ వెపన్స్, పార్షదం అండ్ ఆల్ ద ఫాలోవర్స్. సో హూ ఆర్ ద సంఘ? ఎస్పెషల్లీ ద పంచతత్వ. పంచతత్వ మిగతా వాళ్ళు ఎవరు? మహాప్రభు కాకుండా మహాప్రభు, నెక్స్ట్ నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య, గదాధర్ పండిత్, శ్రీవాస్ ఠాకూర్. సో దే ఆర్ ద సంఘ. ఉపాంగ అంటే అదర్ డివోటీస్. అస్త్ర, సో మహాప్రభు హ్యాస్ గివెన్ అస్త్ర. వాట్ ఈస్ మహాప్రభుస్ అస్త్ర? హోలీ నేమ్. యా, హోలీ నేమ్. ఎస్, మహాప్రభుస్ అస్త్ర ఈజ్ హిస్ కంపాషన్. రాముడు అస్త్ర ఏంటి? కోదండపాణి, అవునా కాదా? ధనుషు, బాణము. కృష్ణుడు అస్త్రం ఇస్ ఫ్లూట్, ఇస్ బ్యూటీ ఆల్సో యాక్చువల్లీ. సో మల్టిపుల్ అస్త్రాస్. సి చక్ర ఇస్ వన్ కైండ్ ఆఫ్ అస్త్ర డీమన్స్. అలాగే వాళ్ళని అవపరుచుకుంటారు భక్తులతో ఫ్లూట్ ద్వారా అనమాట, రైట్. ఫర్ సమ్ పీపుల్ జస్ట్ బై హిస్ బ్యూటీ. మహాప్రభు ఇస్ కంపాషన్, హోలీ నేమ్. సంఘ ఉపాంగ అస్త్ర పార్షదం అని చెప్పి. అండ్ మహాప్రభు ఏం చెప్పారు ఇక్కడ? యజ్ఞై సంకీర్తన పాయ, అంటే సంకీర్తన యజ్ఞాన్ని ప్రమోట్ చేశారనమాట. ఎందుకంటే అది యుగ ధర్మం కాబట్టి. భగవద్గీత వింటాం, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదానం అధర్మస్య తదాత్మానం సృజామి అని చెప్పి. నెక్స్ట్లో ఒక ధర్మ సంస్థాపనార్థాయ అని చెప్పి. సో ప్రతి యుగంలో కూడా యుగ ధర్మం ఉంటుంది. కలియుగంలో యుగ ధర్మం ఏంటి? హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో హరినామం అనేది యుగ ధర్మం. ఆ యుగ ధర్మాన్ని ఎవరు మనకి ఇచ్చారు? చైతన్య మహాప్రభు. అందుకని చైతన్య మహాప్రభు ఎవరు? యుగావతార. సో హౌ చైతన్య, కొంత ప్రభుజీ వై చైతన్య యుగావతార్? హీజ్ యుగావతార్. యుగధర్మం ఇచ్చిన వాడు యుగావతారం. యుగధర్మాన్ని ఎవరిచ్చారు? చైతన్య మహాప్రభు అందరికి ఇచ్చారు. కాబట్టి లార్డ్ చైతన్య ఇస్ యుగావతార్. సో అండ్ యజంతి సుమేధస, ఇంటెలిజెంట్ పీపుల్ ఏంటంట ఈ యొక్క మార్గాన్ని అనుసరిస్తారు, ప్రాక్టీస్. మీరు అందరూ ఇంటెలిజెంట్ పీపుల్ అంట. హరిబో సుమేధస, ఇక్కడ నుంచి ఎవరు ఏం పిలుస్తారు? హరిబోల్ ప్రభుజీ అని కాదు, సుమేధస ప్రభు రండే చెప్పండి. సుమేధస ఏంటది? గుర్తుకుంటుందా? సుమేధస, ఇంటెలిజెంట్ పీపుల్ ఈ మార్గాన్ని అనుసరిస్తారని చెప్పి. కాబట్టి చైతన్య మహాప్రభు ఇక్కడ రావడానికి, అవతారం తీసుకోవడానికి కారణం ఏంటి? 3 బహిరంగ కారణాలు, బాహ్య, 3 అంతరంగిక. బట్ ఒక్క లైన్లో చెప్పాలి అంటే ప్రేమ భక్తి ఆస్వాదిల, రాగ మార్గ ప్రచారిల. రాధారాణి వారి యొక్క ప్రేమని ఆస్వాదించడం కోసము, మరియు రాగమార్గ ప్రచారిల, ఈ రాగమార్గాన్ని, అంటే రాగమార్గ అంటే భగవంతుని ఎలా ప్రేమించాలి అనే మార్గాన్ని ప్రచారం చేయడం కోసం. ఒకటి అంతరంగిక కారణం, పర్సనల్, అంటే స్వకార్యం స్వామి కార్యం అంటారు కదా. ఒకటి ఇంటర్నల్ రీజన్, రాధారాణి ప్రేమను ఆస్వాదించడం. రెండవది ఎక్స్టర్నల్ రీజన్, యుగ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం. సో భగవంతుడు అలా ఆ ప్రక్రియలో తనతో పాటు ఒంటరిగా రారు, తన యొక్క నిత్య పార్షదులు కూడా తీసుకొస్తారనమాట. సో శ్రీ చైతన్య మహాప్రభు అన్న పేరు వచ్చినప్పుడు ఇన్సపరబుల్ నేమ్ నిత్యానంద ప్రభు, 2 విడదీయలేని పేర్లు అనమాట, నిత్యానంద ప్రభు. సో బ్రజేంద్ర నందన జయి, వాట్ ద నెక్స్ట్ లైన్? సచీసుత హోయిలి బలరామ హోయి నితాయి అని చెప్పి. సో చైతన్య మహాప్రభు స్వయంగా బ్రజేంద్ర నందన అంటే కృష్ణుడైతే, నెక్స్ట్ బలరాముడు ఎవరు? బలరామ హోయి నితాయి అని చెప్పి. సో నిత్యానంద ప్రభు స్వయంగా బలరాముడు అని చెప్పి. సో ఈ యొక్క యుగ ధర్మాన్ని మహాప్రభు తన యొక్క నిత్య పార్షదులతో కలిపి చేస్తారు. సో నౌ శ్రీ చైతన్య మహాప్రభు 1486లో ఆవిర్భవిస్తారు. ఆ చైతన్య మహాప్రభు కన్నా 12 సంవత్సరాల ముందే నిత్యానంద ప్రభు కూడా ఆవిర్భవిస్తారనమాట. చైతన్య మహాప్రభులు ఎక్కడ ఆవిర్భవిస్తారు? నవద్వీప్లో, మాయాపూర్లో. ఆ నిత్యానంద ప్రభు
బిర్భూమ్ అనే నగరంలో ఏకచక్ర అనే గ్రామంలో ఆవిర్భవిస్తారు. దాన్నే రాడ దేశం కూడా అంటారు అనమాట. రాడ దేశం అంటే అక్కడ గంగా నది ప్రవహించదు అని చెప్పి. సో బోత్ ఆర్ ద సేమ్ టైం, లిటిల్ డిఫరెన్స్, రైట్. ఎందుకంటే ఫస్ట్ రామావతారంలో లక్ష్మణుడికి బాగా అనుభవం అయింది బాబోయ్ అని చెప్పి. ఎందుకంటే తమ్ముడు అయ్యాడు కాబట్టి రాముడు ఇలా వాడుకోలేదనమాట. ప్రతి పనికి నచ్చకపోయినా సరే రాముడు లక్ష్మణ్ని ఎంగేజ్ చేశారు. అలాగ సీతమ్మని పద వనవాళ్ళకి తీసుకెళ్ళని చెప్పి. సో లక్ష్మణ్ నేను చెప్పలేకపోయాడు అనమాట. ఇంకా లాభం లేదు, ఫర్దర్గా అన్ని అవతారాల్లో కూడా నేను అన్నయ్యగా వస్తా, తమ్ముడుగా వస్తే ఇబ్బందే. సో కృష్ణావతారంలో కూడా బలరాముడు అన్నయ్యగా వచ్చారు. ఇక్కడ కూడా నిత్యానంద ఆల్సో హీ కేమ్ యాజ్ ఎల్డర్ బ్రదర్. సో నిత్యానంద ప్రభు 1474, రైట్. సో 12 years బిఫోర్. సో నిత్యానంద ప్రభు ఏకచక్ర అనే గ్రామంలో ఆవిర్భవిస్తారు. అండ్ కృష్ణలీలలు ఏ విధంగా అయితే ఉంటాయో, చైతన్య మహాప్రభు లీలలు ఏ విధంగా ఉంటాయో, నిత్యానంద ప్రభు లీలలు కూడా అదే విధంగా ఉంటాయి. ఫ్రమ్ దిస్ చైల్డ్హుడ్ ఓన్లీ హి వాజ్ ఎక్స్పీరియన్సింగ్ వేరియస్ రసాస్ అండ్ భావాస్ అని చెప్పి. మన స్టోరీ మొత్తానికి వెళ్ళము, వీ హ్యావ్ ఓన్లీ 1 hour. సో కానీ నిత్యానంద ప్రభు తన తల్లిదండ్రుల పేరు హడాయి పండిత్ మరియు పద్మావతి. హడాయి పండిత్ అండ్ పద్మావతి. అండ్ నిత్యానంద ప్రభు చాలా సంవత్సరాల తర్వాత పుడతారు. ఏ విధంగా ఇక్కడ మనం నందుడు యశోదకి ఏ విధంగా ఆఫ్టర్ లాంగ్ టైం కృష్ణుడు వాళ్ళ జీవితంలో ఎలా వస్తారో, అదేవిధంగా నిత్యానంద ప్రభు కూడా చాలా ఏళ్ళ తర్వాత నిత్యానంద ప్రభు వారికి పుడతారనమాట. సో 12 సంవత్సరాల పాటు నిత్యానంద ప్రభు ఏకచక్ర ధామంలోనే ఉంటారు, వివిధ లీలలు చేస్తూ ఉంటారు. కానీ ఏ రోజు ఆయన కూడా డైరెక్ట్గా కృష్ణ ప్రేమని ఆయన ప్రదర్శించలేదు. ఈజ్ మెయిన్ నిత్యానంద ప్రభు ఇస్ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్, ఈజ్ అ మాస్ హీరో. చైతన్య మహాప్రభు క్లాస్ హీరో అయితే నిత్యానంద ప్రభు మాస్ హీరో అనమాట. సో నిత్యానంద ప్రభు వుడ్ డూ వేరియస్ డ్రామాస్ అండ్ వేరియస్ పాస్ టైమ్స్. ఆ విధంగా అక్కడ ఏకచక్ర వాసులు అందరినీ కూడా ఆయన అలరించేవారు. 12వ ఏట వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఏకచక్రలో అక్కడ ఒక సన్యాసి వస్తారనమాట. సో కొంతమంది అంటారు సన్యాసి స్వయాన మాధవేంద్రపురి. మాధవేంద్రపురి తెలుసా? ఎవరు మాధవేంద్రపురి? ఈశ్వరపురి వారి యొక్క స్పిరిచువల్ మాస్టర్. ఇంకెవరు స్పిరిచువల్ మాస్టర్? ఇంకా నిత్యానంద ప్రభు కూడా. ఈజ్ స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ నిత్యానంద ప్రభు ఆల్సో. సో వీ డోంట్ హ్యావ్ ద ఎగ్జాక్ట్ రికార్డ్. కొంతమంది స్వయాన మాధవేంద్రపురే వచ్చారంటారు. బట్ సమ్ టైమ్స్ ఇది మాధవేంద్రపురి లేకపోతే జనరల్ సన్యాసి మనకు తెలియదు. బట్ ఒక సన్యాసి వస్తారు, వచ్చి నిత్యానంద ప్రభు వారి ఇంట్లో కొన్నాళ్ళు ఉంటారు. తర్వాత వెళ్తూ ఆయన అడుగుతారనమాట, దానం అడుగుతారు. ఏం దానం అడుగుతారు? స్వయాన మీ ప్రాణానికి ప్రాణమైన మీ అబ్బాయిని నాతో పాటు పంపించండి అని చెప్పి. ఈ రోజుల్లో మనం ఎవరైనా అడిగి మీ అబ్బాయి మాకు ఇచ్చేయండి అంటే వాట్ డూ ఎక్స్పెక్ట్? ఇచ్చేయండి పక్కన విషయం. కొన్నిసార్లు గృహస్థ కాంగ్రిగేషన్ చిల్డ్రన్ మేము బ్రహ్మచారి అవుతామంటారు అనమాట. వాళ్ళకి పేరెంట్స్గా డౌట్ వస్తే చాలు పరిగెట్టుకుని మా గురువుల దగ్గర తిరుగుతారు. గురు మహారాజ్ మీ మర్సీ కావాలి. వాట్ మర్సీ? మీరు నాకు మాట ఇవ్వాలి, అసలు ఫస్ట్ ఏం కావాలో అడుగున్నాను అని చెప్పి. మా రాధనాథ్ మహారాజ్కి కామన్ ఎక్స్పీరియన్స్ అనమాట. కాంగ్రిగేషన్ ఇంటికి వచ్చి ఏదైనా పర్సనల్ అన్నారంటే అర్థమైపోద్ది. అంటే దయచేసి మీరు మా అబ్బాయికి చెప్పండి బ్రహ్మచారి అవద్దని చెప్పండి అని చెప్పి. అరే నేను ఒక సన్యాసిని, హౌ కెన్ ఐ టెల్ యువర్ సన్ నాట్ టు బికమ్ బ్రహ్మచారి? నో మహారాజ్ ప్లీజ్ యూ షుడ్ టెల్. సో దిస్ ఇస్ మోడర్న్ సినారియో. కానీ వాళ్ళకి నిత్యానంద ప్రాణం కన్నా ఎక్కువ. కానీ ఒక సాధువు వచ్చినప్పుడు సాధువుని ఎలా గౌరవించాలో వాళ్ళకి తెలుసు. ఏ విధంగా దశరథ్ మహారాజ్కి శ్రీరామచంద్రుడిని ఎమ్మని ఎప్పుడైతే విశ్వామిత్రమని అడుగుతారో దశరథ్ మహారాజ్కి ఎంత కష్టంగా ఉంటుంది, అయినా సరే దశరథ్ వస్తారనమాట. సో దట్ ఈస్ ద కల్చర్. సన్యాసికి ఎప్పుడు నో అని చెప్పకూడదు. సో ఆ విధంగా హడాయి పండిత్. అందుకని ఏమో ఈ రోజుల్లో సన్యాసి అంటే ముందుగానే అమ్మో నో వేకెన్సీ, ఇంటికి రానివ్వరు, ఏం అడిగేస్తారని చెప్పి. సో నిత్యానందం పంపిస్తారనమాట. ఎందుకంటే సన్యాసితో పాటు ఇప్పుడు బ్రహ్మచారి ఉండాలి సేవకి, కాబట్టి నాకు మీ అబ్బాయిని ఇవ్వండి అంటారు. సో భగవంతుని అరేంజ్మెంట్. సో ఆ విధంగా నిత్యానంద ప్రభు సన్యాసితో వెళ్ళిపోతారు. తర్వాత 12 సంవత్సరాల పాటు నిత్యానంద ప్రభు ఫర్ 20 years 1506లో కలుస్తారు. 86 ఫర్ 20 years నిత్యానంద ప్రభు ఆ సన్యాసితో పాటు మొత్తము దేశం మొత్తం పర్యటన చేస్తారని చెప్పడం జరిగింది. అండ్ ఆ ప్రక్రియలోనే ఆయన మాధవేంద్రపురిని కలుసుకోవడము, మాధవేంద్రపురి దగ్గర దీక్ష తీసుకోవడం కూడా జరుగుతుంది. కానీ నిత్యానంద ప్రభు ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఈ నెవర్ ప్రీచ్డ్ కృష్ణ ప్రేమ. ఎందుకు నిత్యానంద ప్రభు కృష్ణ ప్రచారం చేయలేదు అంటే బికాస్ మహాప్రభు ఆదేశం లేనిదే ఆయన చేయదలుచుకోలేదు. చాలాసార్లు మన విషయంలో
శ్రీ చైతన్య మహాప్రభు చెప్పిన అన్ని త్రినాదపి సునిచైనా తరోరపి సహిష్ణు మనం ఫాలో అవ్వము అవి. కానీ అమర రాజ్యమై తారే గురు బంజావ్ అంటారు అనమాట. సో అది మాత్రం మనం ఫాలో అవుతాం చాలాసార్లు. వీ బికమ్ గురూస్. ఇంకో నేమ్ ఫేమ్ వస్తుంది కదా. సో నిత్యానంద ప్రభు మహాప్రభు ఆదేశం ఇచ్చినంత వరకును ఆయన ఎప్పుడు కూడా ప్రచారం చేయలేదు. కానీ ఆయన వివిధ పుణ్యక్షేత్రాలు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉండేవారు ఆయన. సో అలాగే చేస్తున్నప్పుడు మీన్వైల్ ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు నవద్వీప్లో రావడము అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ చైతన్య మహాప్రభు కూడా ఫస్ట్ ఇనిషియల్ ఇయర్స్ అలాగా నిమాయ్ పండిత్ అంటే ఆయన లీలలు ఒక బిఫోర్ ఎక్స్పీరియన్సింగ్ ఆ యొక్క రాధారాణి ప్రేమ అది ఆస్వాదించక ముందు మహాప్రభు మిగతా రసాస్ కూడా ఆస్వాదించాలనుకున్నారు. వన్ ఆఫ్ ద రస ఇస్ ద జ్యూస్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన రస. దాన్ని కూడా ఆస్వాదించారు. పాండిత్య రస ఆస్వాదించాలనుకున్నారు. కాబట్టి ఈజ్ గ్రేటెస్ట్ స్కాలర్ అయ్యారు. దిగ్విజయ పండిత్ కేశవ్ కాశ్మీర్ని ఓడిస్తారు. అక్కడ నవద్వీప్ అందరితో కూడా ఆటపాటలు ఆడుతుంటారు అనమాట. హీ వుడ్ ప్లే విత్ దెమ్. చూడండి, భగవంతుడు కృష్ణ స్పీక్స్, నాకు ఈ వేదాలు భగవంతుని స్తుతిస్తూ ఎన్నెన్నో శ్లోకాలు ఉంటాయి. ఆ వేద స్తుతి కన్నా కూడా నా యొక్క భక్తుల యొక్క ఎంతోమంది యొక్క స్తుతి కన్నా కూడా నా గోపికలను తిడుతూ ఉంటారు కదా, అది నాకు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుందని చెప్తారు. కృష్ణ లైవ్స్ టు బి చస్టైజ్డ్ బై హిస్ డివోటీస్ దాన్ అప్రిషియేటెడ్ బై డివోటీస్. సిమిలర్గా శ్రీ చైతన్య మహాప్రభు కూడా తన యొక్క లీలల్ని సంపూర్ణంగా ప్రదర్శించక ముందు, ఏ లీల? ద గ్రేటెస్ట్ డివోటీ, ఆ లీల ప్రదర్శించక ముందు చైతన్య మహాప్రభు ఏ లీల ప్రదర్శించారు? ఒక ఆకతాయి పిల్లవాడి కింద అనమాట. ఒక గ్రేటెస్ట్ ప్రౌడ్ స్కాలర్ అంటే ఒక గర్విష్టి ఒక స్కాలర్ కింద. సో దట్ నవదీపసులు అందరూ కూడా తనను చూసి భయపడిపోయేలాగా, కొన్నిసార్లు బాధపడేలా, కొన్నిసార్లు కోప్పడేలాగా అలాగ మహాప్రభు డిఫరెంట్ లీలాస్ చేశారు. ఎందుకంటే తన భక్తులు తన మీద కోప్పడితే అది కూడా మహాప్రభు చాలా ఆనందం. దట్ ఈస్ ఆల్సో వన్ రస. సో మహాప్రభు ఆ విధంగా డిఫరెంట్ పాస్ట్ టైమ్స్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఫైనల్లీ వాళ్ళందరూ తెలుసు అనమాట. మహాప్రభుని చూడగానే వాళ్ళకి కోపం వచ్చేది కాదు. మహాప్రభు వాళ్ళు ఎంత ఏడిపించినా సరే, ఎంత ఇరిటేట్ చేసినా సరే వాళ్ళు నా మీద కోపపడాలి, వాళ్ళకి కోపం వచ్చేది కాదు వాళ్ళకి. కానీ ఆయన నుంచి పారిపోయేవాళ్ళు. కానీ వాళ్ళు కోరుకునేవారు అనమాట, ఇంత ఇంటెలిజెంట్ పర్సన్, ఇంత స్కాలర్ పర్సన్ అంటే ఆయన కరిష్మా ఏంటి, ఆయన టాలెంట్ ఏంటి, ఇలాంటి వ్యక్తి భక్తుడైతే మన వైష్ణవ ఫ్యామిలీ ఎంతగా ఎక్స్పాండ్ అవుతుంది అలా అందరూ అనుకునేవారు అనమాట. మహాప్రభు పరమాత్మ కూడా తెలుసు తన భక్తులు ఏం కోరుకుంటున్నారా అని చెప్పి. మహాప్రభు మనసులో అనుకునేవారు అనమాట, భక్తుడు ఆడు స్వయంగా ఆయన భగవంతుడు కదా, సో వెరీ సూన్ ఐ విల్ డిస్ప్లే అని చెప్పి. ఆ విధంగా మహాప్రభు ఫైనల్గా తన తండ్రి గారి యొక్క పిండ కార్యక్రమానికి ఆయన గయా వెళ్తారు. అక్కడ మళ్ళీ రెండోసారి తన గురువు గారిని కలుసుకుంటారు. ఈశ్వరపురిని కలుసుకుని గురువు గారికి సేవ చేస్తారు. సో దేర్ యాక్చువల్గా ఫైనల్ టైం అవుతుంది. గురువు దగ్గర దీక్ష తీసుకుని ఆ తర్వాత మహాప్రభు తిరిగి వస్తున్నప్పుడు కనై నట్శాల మీదుగా వస్తున్నప్పుడు కనై నట్శాలలో ఫస్ట్ టైం మహాప్రభు మహాభావ ఫీలింగ్ని ప్రదర్శిస్తారనమాట. దట్ ఫీలింగ్ ఈజ్ కృష్ణ ప్రేమ కూడా కాదు, కృష్ణ ప్రేమ కన్నా కూడా స్థాయి ఇంకా పైసా ఉంటుంది, మహాభావ అని చెప్పి. ఆ మహాభావ అనే స్థాయి మనం ఏడ్చేసి చెప్తాం కదా, అదో శ్రద్ధ సాధు సంఘ భజనకి చెప్పండి, భజన క్రియ అనర్థ నివృత్తి నిష్ఠ రుచి ఆసక్తి భావ ప్రేమ ఎంత మనం చదువుకుంటాము. కానీ ప్రేమ కన్నా కూడా ఇంకా పై స్థాయిలు ఉన్నాయి. అది మన స్థాయి కాదు. మహాప్రభు స్థాయి ఈజ్ అబౌవ్ ప్రేమ, దట్ ఈజ్ మహాభావ. ఆ మహాభావ స్థితిని మహాప్రభు ఎక్కడ ప్రదర్శిస్తారంటే ఫస్ట్ టైం ప్రదర్శించడం కాదు, ఇట్ మేనిఫెస్ట్స్ ఎక్కడంటే కనై నట్శాలలో మొదటిసారి కృష్ణుడు త్రిభంగి రూపంలో మహాప్రభు చూస్తారనమాట. ఆ తర్వాత మహాప్రభు బికమ్స్ లిటరల్లీ లైక్ ఏ మెంటల్, అంటే సంపూర్ణంగా ఒక కృష్ణ ప్రేమ ఉన్మత్తంలో మహాప్రభు వెళ్ళిపోతారు. సో కనై నట్శాల నుంచి తిరిగి మళ్ళీ నవద్వీప్ వస్తారు. వచ్చిన దగ్గర నుంచి మహాప్రభు కంటిన్యూ ఏడుస్తూ ఉంటారనమాట. తన భక్తులందరినీ పిలుస్తారు అక్కడికి. శుక్లాంబర బ్రహ్మచారి ఇంటికి పిలిచి చెప్తారు అందరూ రండి అని చెప్పి. సో శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళంతా తెలుస్తుంది, హీస్ బికమ్ గ్రేటెస్ట్ డివోటీ అని చెప్పి. సో దే ఆల్ సో హ్యాపీ. గదాధర్ పండిత్, ఎవ్రీ వన్ ఈజ్ సో హ్యాపీ. ఎన్నాళ్ళు మన ప్రార్థనని భగవంతుడు విన్నాడు, నిమాయ్ బికమ్ ఏ గ్రేటెస్ట్ డివోటీ అని చెప్పి. సో ఆ విధంగా శ్రీ చైతన్యం. బట్ దెన్ మహాప్రభు ఇమ్మీడియట్గా డిస్ప్లే చేయరు. తర్వాత మహాప్రకాశ లీల అవుతుంది. ఆ మహాప్రకాశ లీలలో మొదటిసారి తను స్వయాన కృష్ణుడు అనే విషయాన్ని లోకానికి చెప్తారనమాట. నేను చెప్పాను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా, ఇక్కడ మంగళగిరిలో చెప్పాను.
మహాప్రభు ఈజ్ ఆల్వేస్ ఇన్ వన్ ఆఫ్ ద 3 స్టేట్స్ అని చెప్పి 3 భావాల్లో ఉంటారు. వన్ ఆఫ్ ద 3 స్టేట్స్ ఎవరు చెప్తారు? డిఫాల్ట్ స్టేట్ ఏంటి? డివోటీ, సన్యాసి, డివోటీ. దట్ ఈస్ ద డిఫాల్ట్ స్టేట్. బట్ సమ్టైమ్స్ మహాప్రభు ఇంకో భావంలో ఉంటారు. ఏ భావంలో? కృష్ణుడి భావంలో ఉంటారు. ఇంకొకసారి మహాప్రభు ఏ భావంలో ఉంటారు? రాధారాణి భావంలో ఉంటారు. వన్ ఆఫ్ దిస్ 3. సో డివోటీస్ కన్ఫ్యూజ్ అవుతారు ఎప్పుడు ఏ భావంలో ఉంటారని చెప్పి. రాము అపరిచితుడు రేమో ఇది మీకు గుర్తుకుంటుంది కదా, కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో లైక్ దట్ సో మహాప్రభు డిఫాల్ట్ స్టేట్ ఇస్ డివోటీ. ఆయన యాక్చువల్గా నువ్వు కృష్ణ అంటే మహాప్రభు చెవులు మూసుకునేవారు, విష్ణు విష్ణు అనేవారు అనమాట. కానీ బట్ సమ్టైమ్స్ ఆవిడ ఇవి డిస్ప్లే. మహాప్రకాష్ లీల మొదటిసారి తను స్వయాన కృష్ణుడు అనే విషయాన్ని చెప్తారు. ప్లస్ ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నారని చెప్పి దానికోసం అని చెప్పి మహాప్రభు డిస్క్లోజ్ చేస్తారనమాట. తర్వాత మహాప్రభు సంకీర్తన మూవ్మెంట్ స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారంటే కేవలం తన శుద్ధ భక్తులకు మాత్రమే, ప్యూర్ డివోటీస్కి శ్రీవాసాంగంలో. సో శ్రీవాసాంగంలో ప్రతిరోజు నైట్ సంకీర్తన్స్ చేస్తూ ఉండేవారు. బట్ స్ట్రీట్ సంకీర్తన్స్ మహాప్రభు డజన్ స్టార్ట్ ఇమీడియట్లీ. భక్తులు అనుకునేవారు అరే బట్ వాట్ అబౌట్ పబ్లిక్. సో బేసిక్ చేసేవాళ్ళు, బట్ కంప్లీట్గా ఈ నెవర్ స్టార్టెడ్ దిస్. సో తర్వాత నిత్యానంద ప్రభు మీన్ వైల్ ఆయన మొత్తం అంతా తిరుగుతాడుతుండేవారు. ఫైనల్ బృందావనంలో వెళ్ళినప్పుడు కూడా మహా నిత్యానంద అంటారనమాట. సో వేర్ ఈజ్ కృష్ణ, వేర్ ఈజ్ కృష్ణ అని చెప్పి ఆయన బృందావనం వెళ్ళినా సరిగ్గా ఫీల్ రాదనమాట. బృందావనం వెళ్ళినా సరే కృష్ణుడు ఉన్న ఫీలింగ్ ఆయనకు రాదనమాట. వెంటనే ఈ ఫీల్స్ లిటిల్ డ్రై. సో వేర్ ఈజ్ కృష్ణ, వేర్ ఈజ్ అన్నప్పుడు అక్కడ ఒక చెప్తారు అని కృష్ణ శ్రీ నిమాయ్ పండిత్గా చైతన్య మహాప్రభుగా నవద్వీప్లో ఉన్నారు అని చెప్పి. సో వెంటనే నిత్యానంద ప్రభు నవద్వీప్ బయలుదేరుతారు. సో నిత్యానంద నవద్వీప్ వస్తారు. నవద్వీప్ వచ్చి నందనందన్ ఆచార్య ఇంటి దగ్గర ఉంటారు. సో డైరెక్ట్గా మహాప్రభు కలుసుకోవచ్చు ఆయన, రైట్. కానీ మహాప్రభు కలుసుకోరు ఆయన. యూ వాంట్ టు సీ దట్ మహాప్రభు నన్ను గుర్తుపడతారు, నన్ను కలుసుకుంటారా అని చెప్పి. అగైన్ వాళ్ళ రసాలు డిఫరెంట్. సో నందనందన్ ఆచార్య దగ్గర నిత్యానంద ప్రభు వెళ్తారు. అండ్ శ్రీ చైతన్య మహాప్రభు యాజ్ యూజువల్గా తన సంకీర్తన నడుస్తుంటుంది. కానీ మహాప్రభు తెలిసిపోతుంది నిత్యానంద ప్రభు వచ్చారు అని చెప్పి, స్వయాన బలరాముడు తన బ్రదర్ వచ్చారు అని చెప్పి. సో మహాప్రభు అందరినీ తన భక్తులందరినీ పిలుస్తారు. భక్తులందరూ వస్తారు. అప్పుడు మహాప్రభు చెప్తారనమాట. ఏమని చెప్తారు? నేను నా రాత్రి నాకు అద్భుతమైన కళ వచ్చింది అని చెప్పి. అద్భుతమైన కళ వచ్చింది. అండ్ ఆ కళలో భాగంగా ఒక వ్యక్తి, గ్రేట్ పర్సనాలిటీ, ఆయన పెద్ద రథం మీద వచ్చారనమాట. ఒక దాంతో గద, ఇంకో దాంతో కమండలు పట్టుకొని వచ్చారు ఆయన. ఆయన వచ్చి ఇంటి ముందు ఆగారు. ఇది నిమాయ్ పండిత్ ఇల్లేనా, ఇది నిమాయ్ పండిత్ ఇల్లేనా, నిమాయ్ పండిత్ 100 సార్లు అడిగారు ఇది నిమాయ్ పండిత్ ఇల్లే అని చెప్పి. సో ఐ అండర్స్టూడ్ ఇది గ్రేట్ స్టోరీ అడిగారనమాట. సో మీరు ఎవరు అని చెప్పి ఆయన చెప్తాను స్వయాన్ని నేను బలరాముడిని అని చెప్పి, సారీ బలరాముని చెప్పి. సో తర్వాత మహాప్రభు చెప్తారు. సో దెన్ ఐ అండర్స్టూడ్. ఆయన చెప్తారు నేను ఇంకో 2 డేస్లో ఇక్కడికి వస్తున్నాను, వచ్చి నిమాయ్ పండితుని కలుసుకుంటాను అని చెప్పి చెప్తారు అని చెప్పి. అలా నాకు కళ వచ్చిందని చెప్తారనమాట. కానీ మహాప్రభు ఏమంటారు? సో ఐఎమ్ వెరీ ష్యూర్ గొప్ప వ్యక్తి ఇక్కడికి వచ్చారు, కాబట్టి మీరు అందరూ వెతకండి అని చెప్తారు. చాలా డౌట్స్ అందరూ వెతుకుతారనమాట. అండ్ నిత్యానంద ముందే చెప్తారు నందనందన్ ఆచార్యకి. ఏమని చెప్తారంటే మీరు డోంట్ డిస్క్లోజ్ ఎనీవన్, నేను వచ్చానని చెప్పి ఎవరికి చెప్పొద్దు, లెట్ దెమ్ రిమైన్ సైలెంట్ అని చెప్పి. సో మహాప్రభు అందరూ వెళ్తారు. కానీ అందరూ అన్ని ఇళ్ళలో తిరుగుతారు. కానీ ఎవరు బయట నుంచి ఎవరైనా వచ్చారా, గ్రామంలో ఎవరితో తెలిసిపోతుంది కదా గ్రామం మొత్తం. బట్ దే డోంట్ డిస్క్లోజ్, అంటే వాళ్ళకి తెలియదు అనమాట. సో అండర్స్టాండింగ్ ఏంటంటే నిత్యానంద ప్రభు మనకు అర్థం కావాలి అంటే కూడా మహాప్రభు మరిస్థితిని అర్థమవుతుంది. అఫ్కోర్స్ మహాప్రభు నిత్యానంద ప్రభు మరిస్థితితో మనకు మహాప్రభు అర్థమవుతారు. బట్ మహాప్రభు మరిస్థితి వాళ్ళనే డిస్క్లోజ్ చేస్తే తప్ప నిత్యానంద ప్రభు వారి యొక్క గొప్పతనము ఈ లోకానికి తెలియదు. మహాప్రభు డిస్క్లోజ్ చేస్తేనే నిత్యానంద ప్రభు మరిస్థితి తెలిసిందనమాట. సో ఈ విధంగా మహాప్రభు చెప్తారు సార్ నేనే స్వయంగా వెళ్తానని చెప్పి అందరు భక్తులు తీసి డైరెక్ట్గా నందనందన్ ఆచార్య దగ్గరికి వెళ్తారు. అక్కడ నిత్యానంద కూర్చొని ఉంటారనమాట. సో ఆయన లేచోరు. సో మహాప్రభు ఎక్స్టసీ. కానీ నిత్యానంద ప్రభు గొప్పతనం అందరూ తెలియదు వాళ్ళకి. సో నిత్యానంద ప్రభు గొప్పతనము అక్కడున్న అందరికీ తెలియాలి అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు ఏమంటారు, అక్కడ శ్రీవాస్ ఠాకూర్ చెప్తారనమాట. శ్రీవాస్ సింగ్ ఏ సాంగ్ అంటే సాంగ్ పాట కాదు, గ్లోరిఫై కృష్ణ అని చెప్పి కృష్ణుడిని కీర్తించి ఒక సింగ్ 1 శ్లోక అని చెప్తారనమాట. అప్పుడు శ్రీవాస్ ఠాకూర్ ఒక శ్లోకం పాడతారు. బర్హాపీడం నటవరమపుం కర్ణయో కర్ణికారం బిభ్రత్ వసతి కనక కపిషం వైజయంతిం చమాలం రంధ్రాన్ వేణురదర సుదయార్ గోపయా పూర వృందారణ్యం స్వపాద రమణం
ప్రావిశం కీర్తి గీత. సో ఇది ఒక వైష్ణవ భజన, ఇది గోపి గీతంలో వస్తుంది. ఇక్కడ గోపికలు కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఈ సాంగ్ పాడతారు. వెరీ బ్యూటిఫుల్ అనమాట. బర్హా పీడం నటవర వపం అని చెప్పి, అంటే కృష్ణుడిని తల మీద నెమలి పెంచమంటుంది. మరి కృష్ణుడు నటవర వపం. సో ఆయన ఎలా ఉన్నాడు? తిన్నగా కూర్చోడు. భగవంతుడు ఎప్పుడు తిన్నగా ఉంటాడా? ఎలా ఉంటాడు? కాలం ఫోల్డబుల్ లెగ్స్తో ఉంటాడు అనమాట. రైట్, యూ హ్యావ్ హియర్ ఫోల్డింగ్ లెగ్స్లో ఉంటారు. కర్ణయో కర్ణికారం, అంత చెవులే ఉంటుంది, కర్ణిక ఫ్లవర్ ఉంటుంది. నెక్స్ట్ బిభ్రత వసతి, ఆయన యొక్క వస్త్రము పీతాంబర వస్త్రం ఉంటుంది. రంధ్రాన్ వేణు అధర సుదయ, అతని వేణువు నుంచి కృష్ణుడి యొక్క ఆ సుధామృతం ప్రవహిస్తూ ఉంటుంది. సో ఇలాగా కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ శ్రీవాస్ ఠాకూర్ ఎప్పుడైతే ఒక సాంగ్ శ్లోకం పాడతారో, నిత్యానంద ప్రభు ఇంకా ఎప్పుడైతే వింటారో ఈ బికమ్ గోస్ క్రేజీ. కృష్ణుడు వింటూ వెంటనే ఎగిరికి గెంతేస్తారు, కంటిన్యూ నృత్యం చేస్తారు, మూర్చిపోతారు. సో ఇంకా ఇంకా పాడు అంటూ ఉంటారు. ఇంకా నృత్యం చేస్తూ 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 ఫైనల్గా కలిసిపోతారు అనమాట. ఫైనల్గా మహాప్రభు ఆయన ఆలింగనం చేసుకుంటారు. అప్పుడు అందరి భక్తులకు అర్థమవుతుంది. ఎందుకంటే మహాప్రభు కూడా ఎప్పుడు కూడా అంతటి ఆనందాన్ని ఎప్పుడు పొందలేదు. ఆ నిత్యానంద ప్రభు ఆనందాన్ని, మహాప్రభు ఆనందాన్ని చూసి వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. స్వయాన ఈజ్ బలరామ్ అని చెప్పి. మహాప్రభు కృష్ణ అనే విషయం ఆల్రెడీ దే ఆల్ నో ఇట్. సో హీ ఈజ్ బలరామ్ అనే విషయం కూడా అందరికీ దే ఆల్ అండర్స్టాండ్ దట్ యాక్చువల్లీ. ఇక్కడ బై డిఫాల్ట్ నిత్యానంద ఎలా ఉంటుంది? అవధూత్ అంటే ఆయన సన్యాసి కాదు, గృహస్థ కాదు, బ్రహ్మచారి కాదు, ఈజ్ అంటే అన్నిటికీ అతీతం అనమాట ఆయన. సో బట్ మహాప్రభు ఆయన గొప్పతనాన్ని లోకానికి తెలియజేశారు ఆయన. ఎలాగంటే ఈ యొక్క శ్లోక పాడడం ద్వారా. సో ఆ తర్వాత ఏమవుతుంది? నిత్యానంద ప్రభు సంకీర్తన మూమెంట్లో జాయిన్ అవుతారు. ఆ తర్వాత నుంచి శ్రీ చైతన్య మహాప్రభు అంతవరకు చిన్న సర్కిల్కే పరిమితం చేసిన ఆ సంకీర్తన మూమెంట్ నిత్యానంద ప్రభు జాయిన్ అయిన తర్వాత ఎంటైర్ నవద్వీప్ నది మొత్తం కూడా సంకీర్తన స్టార్ట్ అవుతుంది. శ్రీ నిత్యానంద ప్రభుకి. సో ఈ హరినామం అన్న యుగధర్మం హరినామం చెప్పాను కదా, ఈ హరినామం ఎలా స్టార్ట్ అయింది? ఆఫ్టర్ నిత్యానంద ప్రభు కేమ్ కంప్లీట్లీ టుక్ ఓవర్. తర్వాత నిత్యానంద ప్రభు ఎక్స్టెన్సివ్లీ ప్రీచ్డ్ యాక్చువల్లీ. ప్రతి ఒక్కరికి హరినామాన్ని ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తారు. తర్వాత సో డే టైం అంతా ఏమయ్యేది? మొత్తం నగర సంకీర్తన చేసేవాళ్ళు. రాత్రులు పడుకునేవాళ్ళు కదా, రాత్రులు ఏం చేసేవాళ్ళు? శివ సాంగంలో మళ్ళీ సపరేట్ సంకీర్తన చేసేవారు. ఇది నగర సంకీర్తన, అది ప్రైవేట్ సంకీర్తన, డ్యాన్స్ సంకీర్తన, నృత్యం చేసేవారు మహాప్రభు. సో 24/7. సో ఎంత జరిగినా సరే, అంటే డే టైం పబ్లిక్కి, నైట్ టైం ప్రైవేట్ ఇన్నర్ సర్కిల్కి, ఎంత జరిగినా సరే ఇంకా కొంతమంది మహానుభావులు ఉంటారనమాట. ఎవరా మహానుభావులు? మహాప్రభు మనసు ఇంకా తీసుకోలేని వాళ్ళు. అరే ఆయన స్వయాన స్ట్రీట్స్లోకి వచ్చి పంచతత్వం అందరూ కలిపి వచ్చి సంకీర్తన చేస్తున్నా సరే కొంతమంది చెప్తాను కదా స్టబ్బర్న్ అబ్స్టెనెసీ అని చెప్పి, కొంతమంది అయినా మహాప్రభు సంకీర్తన వాళ్ళు పార్టిసిపేట్ చెయ్యరు సరి కదా, విమర్శిస్తారనమాట. అరే వీళ్ళు హరే కృష్ణ హరే కృష్ణ. ఎందుకంటే అక్కడ నవదీప్లో దేర్ ఆల్ శక్తాస్. శక్తాస్ అంటే వాళ్ళు దుర్గా వర్షిపర్స్ అనమాట, కాళీ వర్షిపర్స్. వాళ్ళకి అనిపించింది అరే వీళ్ళు ఎందుకు ఎప్పుడు ఇంత సౌండ్ చేస్తూ ఉంటారు, మేబీ వీళ్ళకి తినడానికి తిండి ఉండదేమో, ఆకలి తలమడిస్తున్నారేమో, ఆకలి కేకలు ఇది, ఆకలికి వెళ్ళి హరినామకం చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు ఎంత ఎక్కువ సౌండ్ చేస్తే ఈ యొక్క నవాబ్ హుస్సేన్ షా వీళ్ళు కాజీ వస్తే వాళ్ళు మొత్తం నగరాన్ని మొత్తం తగలబెట్టేస్తారు. బికాజ్ దే డోంట్ అలౌ దిస్. కాబట్టి వీళ్ళ వల్ల మొత్తం మన నగరం మొత్తం మన గ్రామం మొత్తం తగలబడిపోతుంది. కాబట్టి వీళ్ళని ఏదో విధంగా ఆపేయాలి అనిసిమని చెప్పి, అంటే పార్టిసిపేట్ చేయడం పక్కన పెడితే చాలామంది ఇంకా యాంటీ అవుతారనమాట. దే డోంట్ వాంట్ సంకీర్తన టు హ్యాపెన్. అండ్ శ్రీ చైతన్య మహాప్రభు గమనిస్తున్నారు, అరే అంటే కలియుగ వాస్తువుకు నా మర్సి కూడా సరిపోదు. సో మహాప్రభు ఏమో చెప్తారు, నిత్యానంద ప్రభువుని మరియు అద్వైతాచార్యుని వాళ్ళిద్దరిని పిలిచి ఏం చెప్తారు, మీరిద్దరూ వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి. ఇంటింటికి వెళ్ళి ఇంత పాడాను కదా, నదియా గోద్రోమే నిత్యానంద మహాజన్ చెప్పి. సో నదియా అనేది యాక్చువల్గా సిటీ, అంటే డిస్ట్రిక్ట్ క్యాపిటల్, జిల్లా. ఆ జిల్లాలో అనేక ఊర్లు ఉంటాయి. గోద్రూమ్ ద్వీప్ అనేది ఒక ఊరు, నవద్వీప్ అనేది ఒక ఊరు అనమాట. సో నదియా అనే జిల్లాలో గోద్రూమ్ కేంద్రంగా, గోద్రూమ్ అంటే ఈరోజు మనము భక్తి వినోద్ ఠాకూర్ వారి యొక్క హోమ్ ఉంది కదా, అది గోద్రూమ్ ద్వీపం. సో అక్కడ ఆ సెంటర్గా నిత్యానంద ప్రభు ఒక మార్కెట్ ఓపెన్ చేశారంట. మార్కెట్లో ఏమమ్ముతున్నారు ఆయన అక్కడ? సంత. సంతలో ఏమమ్ముతున్నారు నిత్యానంద ప్రభు? హరినామాన్ని అమ్ముతున్నారు. హరినామాన్ని అమ్ముతున్నారు. దాన్ని మరి కాస్ట్ కిలో ఎంత, బరువు కిలో రేట్ ఎంత ఉంటుందా? వాట్ ఈస్ ద కాస్ట్? శ్రద్ధావాన్.
ద ప్రైస్ టు పే ద హోలీ నేమ్. ఆ హరినామానికి తీసుకోవడానికి ఏ పేమెంట్ చేయాలంటే శ్రద్ధ, ఫెయిత్ ఉండాలంట. సిమిలర్లీ మనందరం కూడా మనం గమనిస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు నగర సంగీతం చేస్తాం చెప్పండి? అరే నగర సంగీతం చేస్తే జనాలు వింటలేదు, అసలు ఎవరు లోకల్ వాడు ఉంటాడు మన సంగీతం. ఇప్పుడు మీరు రోజు మంగళగిరి అయితే ఐ థింక్ వీకెండ్స్లో మంగళగిరి టెంపుల్ మీద సంగీతం చేస్తున్నారా? సో వై వీఆర్ డూయింగ్ ఇట్? ఎందుకు మనం చేస్తున్నాము? చాలామంది పట్టించుకోరు, ఎవరు లోకల్ వాడు ఉంటాడు, అయినా మనం ఎందుకు చేస్తూ ఉంటామంటే మనం అనుకుంటున్నాం బాహ్యంగా వాడు పట్టించుకోవట్లని చెప్పి. కానీ వాళ్ళు పట్టించుకోకపోయినా ఇప్పుడు కోవిడ్లో నీకు అనుకుంటేనే అంటుకుంటుందా? అనుకోకపోయినా సరే ఆ ఇన్ఫెక్షన్ అనేది అంటుకుంటుంది. అదేవిధంగా ఆ నామము, ఆ వైబ్రేషన్ అనేది వాళ్ళు కాన్షియస్గా విన్నా, కాన్షియస్ పరధ్యానంలో ఉన్నా సరే వాళ్ళ చెవుల్లోకి వెళ్తుంది, వాళ్ళ హృదయంలోకి వెళుతుంది. ఆ విధంగా వాళ్ళకి ఎంతో సుకృతి వస్తుంది. తెలియకుండా చేస్తే సుకృతి, తెలిసి చేస్తే భక్తి. తేడా ఇది. వాళ్ళు మా చాయ్ తాగుతూ లేకపోతే సిగరెట్ బీడి తాగుతూ కూడా కావాలి అన్నా సరే అది సుకృతి. తెలిసి చప్పటి కొడితే అది భక్తి. సో ఐదర్ మనం వాళ్ళకి సుకృతి ఇస్తున్నాం, లేకపోతే వాళ్ళకి భక్తి అనేది ఇస్తున్నాం. ఆ సుకృతి అనేది ఒక స్థాయి దాటితే ఏమవుతుంది? అది భక్తి ద్వారానికి ఎంట్రన్స్ అవుతుంది అనమాట. సుకృతి అనేది ఒక స్థాయి దాటితే అది భక్తి ద్వారానికి ఎంట్రన్స్ అవుతుంది. సో అప్పుడే శ్రద్ధ అనేది వస్తుంది. అప్పుడు ఎందుకు మనం 100 మంది చెప్పినప్పుడు ఇద్దరికి ఎందుకు కనెక్ట్ అవుతారంటే ఆ ఇద్దరికి ఆ శ్రద్ధ అనేది ఉంది వాళ్ళ జీవితంలో. ఎలా ఉంది అంటే వాళ్ళకి సుకృతి. సో నిత్యానంద ప్రభు మర్సీ పొందడానికి ఏం కావాలంటే బేసిక్ శ్రద్ధ. ఏంటో శ్రద్ధ అంటే ఎస్ మహాప్రభుని యాక్సెప్ట్ చేస్తే, హరినామాన్ని యాక్సెప్ట్ చేస్తే చాలు, వాళ్ళకి నిత్యానంద ప్రభు ఎవ్రీథింగ్ ఇచ్చేస్తారనమాట. ఫ్రీగా నిత్యానంద ప్రభు హరినామాన్ని పంచారని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా నిత్యానంద ప్రభు ఇంటింటికి వెళ్ళేవారు అనమాట. ఇంటింటికి ఎవరు? హరిదాస్ ఠాకూర్ నిత్యానంద ఇంటింటికి వెళ్ళేవారు, తలుపు కొట్టేవారు. తలుపు ఎవరో తలుపు ఓపెన్ చేసేవాళ్ళు. ఓపెన్ చేస్తే అక్కడ ఎవరు ఉండేవారు కాదు, మనకు అర్థమయ్యేది కాదు. అక్కడ ఎవరు లేరండి ఏంటి, మళ్ళీ తలుపు మూసే టైంకి తలుపు ఇలా మూసే లోపలికి అప్పుడు కింద చూస్తే కింద వాళ్ళు సాష్టాంగ ప్రణామం చేస్తుండేవారు అనమాట. నోట్లో గడ్డి పోసి పెట్టుకొని సాష్టాంగ ప్రణామం. ఆశ్చర్యపోయారు ఎవరని చెప్పి. ఇప్పుడు మనిషి చూడ మామూలుగా ఉన్నాడు, మనిషి ఎలా ఉన్నారు? సోనార పర్వత, ఒక బంగారు కొండ, ఒక 70 కిలోల బంగారు కొండ అలా ఉండేవాళ్ళు నిత్యానంద. అది చూడగానే చాలామంది వాళ్ళ మనస్సు అంటే మహాప్రభు సంకీర్తన మూమెంట్ కూడా రావడానికి నాకు వద్దని ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు కూడా ఎప్పుడైతే నిత్యానంద తలుపు కొట్టి అలాగే ద్వారాన్ని పడిపోయే వాళ్ళు వాళ్ళ మనస్సు కరిగిపోయేదన్నమాట. దయచేసి ఈ హరినామాన్ని స్వీకరించండి అండ్ మీ హరినామాన్ని జపం చేస్తే నేను మీకు శాశ్వతంగా నేను మీ దాసుని అయిపోతానని చెప్పి, ఐ బికమ్ యువర్ సర్వెంట్ అని చెప్పి. సో అది విని ఇమ్మీడియట్ చాలా మనసు కరిగిపోయేది, వాళ్ళు ఇమ్మీడియట్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కానీ అక్కడ కూడా ఇంకా కొంతమంది మహానుభావులు ఉండేవారు అనమాట. అప్పుడు కూడా యాక్సెప్ట్ చేసేవారు కాదు. వాళ్ళు ఎవరు మీరు? మాకు తెలుసు మీరు ఎవరు, మీరు దొంగలు. ఇలాగ తలుపు కొట్టి తలుపు ఓపెన్ చేస్తే మా ఇంట్లో ఏ సామాన్లు ఉన్నాయో చూసి తర్వాత ఎవరు లేనప్పుడు వచ్చి అది పట్టుకెళ్ళిపోవడం కోసం మీరు యాక్ట్ చేస్తే మాకు అంతా తెలుసు అని చెప్పి. సో అలాగ మొహం మీదే అనేసేవాళ్ళు వాళ్ళు. అలా మొహం మీద అన్నా సరే వాళ్ళకి కొంచెం కూడా పాపం వచ్చేది కాదంట. మనం కూడా ప్రీచింగ్ వెళ్తాం, బుక్ స్పీచింగ్కి వెళ్తాము, పుస్తకం చూపిస్తాను, పడిపడలేదు నీకు అన్నమాట. అంటే రై కట రాగా ఎగిసిపోతుంది మనకి నరం, ఇక్కడ వరకు వచ్చేస్తుంది మనకి. మళ్ళీ కూల్ అనుకుంటాం మనం. అసలు ఏమనుకున్నావు నువ్వు నా గురించి అని చెప్పి, అరే ఆఫ్టర్ ఆల్ ఐడియా. సో బట్ ఇక్కడ నిత్యానంద ప్రభు, హూ ఈజ్ హీ? నిత్యానంద ప్రభును స్వయాన బలరాముడు, కృష్ణ, తర్వాత ఫస్ట్ విస్తరణ బలరాముడు, విస్తరణ చతుర్వ్యూహం, వాసుదేవ సంకర్ష ప్రద్యుమ్న అనిరుద్ధ. ఆ చతుర్వ్యూహం నుంచి నెక్స్ట్ది నారాయణ ద్వితీయ చతుర్వ్యూహం, వాసుదేవ సంకర్ష ప్రద్యుమ్న అనిరుద్ధ. ఆ చతుర్వ్యూహం ద్వితీయ చతుర్వ్యూహం నుంచి నెక్స్ట్ వస్తారు మహావిష్ణు. ఆ మహావిష్ణువు నుంచి అనంతకోటి బ్రహ్మాండాలు, అందులో ఒక బ్రహ్మాండంలో గర్భోదక్ష విష్ణు, ఆ గర్భోదక్ష విష్ణువు నుంచి బ్రహ్మాజీ వస్తారు, బ్రహ్మాజీ నుంచి మానసపుత్రులు వస్తారు. ఆ మానసపుత్రుల్లో ఉన్న వాళ్ళ ఋషులు వాళ్ళే మనకి ఇప్పుడు గోత్రనామాలు. అక్కడ వచ్చిన మనం అలాంటి ఇన్సిగ్నిఫికెంట్ బచ్చగాళ్ళం మనము. అలాంటి వ్యక్తి పాదాల ముందు నిత్యానంద పడితే నిత్యానంద ప్రభుని అవమానిస్తారు వాళ్ళు. అయినా సరే నిత్యానంద ప్రభుకి 1% కూడా కోపం రాదంట. దట్ ఈస్ నిత్యానంద ప్రభు. సో విల్ సింగ్ ఏ భజన్ నిత్యానంద ప్రభు ప్రీచింగ్ ఎలా చేసేవారు అని చెప్పి. ఎందుకంటే మనం కూడా నేర్చుకోవాలి ప్రీచింగ్ ఎలా చేయాలని చెప్పి. సో అందరూ కూడా మీకు సాంగ్ షేర్ చేస్తాను. అక్రోధ పరమానంద అనే సాంగ్ ఇది. అక్రోధ పరమానంద నిత్యానంద అభిమాన శూన్య నిత్య నగర
अधम पतित जीवे द्वारे द्वारे गिया हरि नाम महामंत्र दिखे बिलाहिया जारे देखे तारे काहे बनते तीना दोई जारे देखे तारे काहे बनते तीना दोई हमारा किनिया रो भजो गौरा तो बोली नित्यानंद भूमे गदी जाए तो बोली नित्यानंद भूमे गदी जाए सोनार पर्वत जेनो दुलते हेनो अवतारे जारे रचना जन्मेलो हेनो अवतारे जारे रचना जन्मेलो लोचन बोले से ही पापी लो आर गेलो अकरोद परमानंद नित्यानंद अभिमान शून्य नित्य नगरे दिला अकरोद परमानंद नित्यानंद अभिमान शून्य नित्य नगरे बिना వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ బేసిక్ బెంగాలీ నాకు బెంగాలీ వచ్చు కాబట్టి వెరీ ఈజీ సో అకరోద పరమానంద నిత్యానంద రాయ్ సో నిత్యానంద ప్రభు యూ నెవర్ బికమ్ యాంగ్రీ నేను చెప్పాను కదా అంటే పాదాల మీద పడి మీరు ఒక్కసారి హరినామం జపం చేయండి నేను జీవితకాలం మీ సేవకుడిగా మారుతాను చెప్పినా సరే కొంతమంది యాక్సెప్ట్ చేయరు సరికదా మీరు దొంగోళ్ళు పిల్లలు ఎత్తుకలుపుకి వచ్చారు మా సామాన్లు ఎత్తుకలుపుకి వచ్చారని చెప్పి అలా అంటారు అయినా సరే నిత్యానంద వుడ్ నెవర్ బికమ్ యాంగ్రీ పరమానంద యాక్చువల్గా నిత్యానంద ప్రభు పేరు ఇంకొక పేరు నిత్యానంద రామ్ రామ అంటే ఏంటి వన్ హూ గివ్స్ ప్లెజర్ రమంతే ఇది రామ వన్ హూ గివ్స్ కృష్ణ అంటే ఆల్ అట్రాక్టివ్ సర్వ ఆకర్షణుడు కృష్ణుడు రామ అంటే వన్ హూ గివ్స్ ప్లెజర్ సో నిత్యానంద ప్రభు ఎప్పుడు కూడా ఆనందం ఇస్తూ ఉంటాడు ఆనందం పొందుతూ ఉంటారు అనమాట కాబట్టి ఎప్పుడు కోపం రాదనమాట అభిమాన శూన్య 1% కూడా అభిమానం అనే అహంకారం ఉండదు మనందరికీ తెలుసు అరే ప్రభుపాద్ వారి మర్సీ వల్లే మన భక్తిలోకి వచ్చాము ప్రభుపాద్ మర్సీ లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం మన అందరం ఒకే తానులో మొక్కల వాళ్ళం కానీ బయట ఏదో తప్పుడు పనులు చేసేవాళ్ళం సో ఎవరో ఒక భక్తుడు వచ్చి మన భగవద్గీత ఇవ్వడం ద్వారానే మనం బాగుపడ్డాం కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలి నిజంగానే మనం కూడా అదే నలుగురికి పంచాలి కానీ ఎందుకు పంచాలంటే మొహమాట పడతాం మనము ఎందుకంటే ఒక రకమైన అభిమానం ఒక రకమైన ఇగో ఓ జనాలు ఏమనుకుంటారు నా స్టేటస్ ఏంటి లేకపోతే వాళ్ళు పుస్తకం తీసుకోకపోతే మేబీ నా విల్ ఇన్సల్టెడ్ అది అభిమానం ఆ అభిమానం అనేది ఆ ఆచార్యులు వారి యొక్క కంపాషన్ మన ద్వారా రావడానికి అవరోధం అవుతుంది సో ఎవ్రీ వన్ కెన్ బికమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆచార్యస్ మర్సీ గురు పరంపర మర్సీ ప్రతి ఒక్కరం కూడా గురు పరంపర మర్సీకి మనము ఒక ఇన్స్ట్రుమెంట్ అవ్వచ్చు కానీ ఎందుకు అవ్వలేకపోతామంటే అభిమానం అనేది మనకు అడ్డుపడుతుంది అనమాట అందుకని మనము ధైర్యంగా మనము నలుగురికి భగవంతుడు చెప్పలేకపోతాం హరినామాన్ని ఇవ్వలేకపోతున్నాం భగవంతుడి పుస్తకాన్ని ఇవ్వలేకపోతుంటాము సో కానీ నిత్యానంద ప్రభు ఆయన స్వయం స్వరాడ్ను స్వయం భగవాన్ కానీ ఆయనకు అభిమానం లేదు ఎవరు తీసుకుంటారో ఆయనకు అభిమానం ఏం లేదు ఈజ్ హ్యాపీలీ డిస్ట్రిబ్యూటింగ్ అధమ పతిత జీవే ద్వార ద్వార గీయను
అంటే అదములైన పద్ధతులైన వీళ్ళ ప్రతి ఇంటింటికి వెళ్తున్నారు ఆయన. వెళ్ళి ఏమన్నారు, హరినామ మహామంత్ర దిచేని బిలాయి అని చెప్పి వెళ్ళి ఏమన్నారు, ఫ్రీగా మహామంత్ర ఫ్రీగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. జారే దేకే తారే కహో దంతే తినేదారు, ఎవరు కనిపిస్తే చాలు వారి పాదాలను పడిపోతున్నారు నోట్లో గడ్డిపోచి పెట్టుకొని. నోట్లో గడ్డిపోచి పెట్టుకోవడం అంటే వీఆర్ యాక్సెప్టింగ్ ఐఎమ్ యువర్ సర్వెంట్ అని చెప్పి వెళ్ళి ఏమంటున్నారు, అమార కినీయ లోహో, నన్ను మీరు పర్చేస్ చేసేయండి. అంటే నేను ఒకప్పుడు బానిస ఉండేది కదా, స్లేవ్స్ అంటారు కదా, స్లేవ్స్ని సంతల్లో కొనుక్కునేవాళ్ళు. నన్ను కూడా మీరు కొనుక్కోండి, ఖర్చు ఎంత, 0. జస్ట్ యూ చాంట్ హరే కృష్ణ, మీరు ఒక్కసారి హరే కృష్ణ మంత్రం జపం చేయండి, నేను పర్మనెంట్గా మీ దాసుని అయిపోతానని చెప్పి. ఏతో బోలి నిత్యానందే భూమి గడిచి ఇలా చెప్పి మా నిత్యానంద ప్రభు పడిపోయావు, నేల మీద పడేవారన్నమాట. సోనార పర్వత దేను దులాయిత లోయ అని చెప్పి. సో ఆయన ఎలా కనిపిస్తున్నారంట, ఒక బంగారు పర్వతము నేల మీద ఉంటే ఎలా ఉంటుందో అలాగా కనిపిస్తున్నారంట. నెక్స్ట్ హేనో అవతారే జా రతీనా జన్మీలో, ఎంత గొప్ప అవతారము. ఇలాంటి వ్యక్తి పట్ల రతి, ఈ జన్మలో మనకి రతి అంటే నిత్యానంద ప్రభు మన ఆయన పట్ల మనకి ప్రేమ ఆసక్తి కలగకపోతే లోచన్ బోలే సెయ్యి పాప లోచన్ సెయ్యి పాపి ఏలో ఆరాగేలో అని చెప్పి. ఇలాంటి వ్యక్తి అప్పుడు మనకన్నా దురదృష్టవంతులు ఇంకొకరు లేరు అని చెప్పి ఆచార్యులు చెప్తున్నారు. సో నిత్యానంద ప్రభు సో మర్సిఫుల్. వాస్తవంగా నిత్యానంద ప్రభుకి ఇలా అమ్మని ఎవరు చెప్పారు, మహాప్రభు చెప్పారు. ఎందుకు మహాప్రభు చెప్పారు ఇంటింటికి ప్రచారం చేయడం ఎందుకు చెప్పారు అంటే, సి దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. శ్రీ చైతన్య మహాప్రభు ఎవరు, కృష్ణ అంతేనా, హాఫ్ మార్క్స్ ఇన్ ద మూడ్ ఆఫ్ రాధారాణి. రాధా ద్యుతి భావ సులలితం నవమి కృష్ణ స్వరూపం. రాధా ద్యుతి అంటే ఏంటి, మేని రంగు, భావ అంటే భావం. రాధా ద్యుతి భావ సులలితం నవమి కృష్ణ స్వరూపం ఈజ్ కృష్ణ ఇన్ ద మూడ్ అండ్ కాంప్లెక్షన్ ఆఫ్ రాధారాణి. మూడ్ యాజ్ వెల్ యాజ్ కాంప్లెక్షన్ అంటే మేని ఛాయ, మూడ్ అంటే భావం. సో రాధారాణి భావం ఏమిటి, కృష్ణుడి పట్ల అన్లిమిటెడ్ లవ్, అది అవునా కదా. సో ఆ ప్రేమని ఆస్వాదించాలని ట్రై చేశాడు. ఆ ప్రేమని ఆస్వాదించడం కోసం ఆయన చైతన్య మహాప్రభుగా వచ్చారు. కానీ ఆ ప్రేమను ఆస్వాదిస్తున్నప్పుడు, రాధారాణి ప్రేమను ఆస్వాదిస్తున్నప్పుడు దాంతోపాటుగా రాధారాణి షీ ద సుప్రీం మదర్, అవునా కదా. ఆవిడ యాక్చువల్గా షీ ద ఒరిజినల్ మదర్, కాబట్టి షీ ఈజ్ మోస్ట్ కంపాషనేట్ ఆల్సో. కాబట్టి ఆవిడ ప్రేమతో పాటు ఆవిడ యొక్క కరుణ కూడా మహాప్రభు ఆస్వాదిస్తారనమాట. మీకు అర్థమవుతుందా. సో ఈ కేమ్ టు ఎక్స్పీరియన్స్ ద కృష్ణ ప్రేమ ఆఫ్ రాధారాణి ప్రేమ. బట్ దాంతోపాటుగా రాధారాణి యొక్క కంపాషన్ని కూడా ఆయన ఆస్వాదిస్తారు. ఆ కంపాషన్ని, ఆ కరుణ, ఆ దయ, రాధారాణికి బద్ధజీవుల మీద ఉన్న ప్రేమ దయ, దాన్ని మహాప్రభు నిత్యానంద ప్రభు ప్రచారం చేయమని చెప్పడం ద్వారా రాధారాణి ఆ యొక్క కరుణ్ణి అలాగ వ్యక్తీకరిస్తారనమాట. సో ఇట్ ఇస్ రాధారాణి నిత్యానంద ప్రభు మహాప్రభు కనెక్షన్ ఇది. సో ఆ విధంగా నిత్యానంద ప్రభు ఇంటింటికి వెళ్ళి అది చేస్తున్నారు. హరిదాస్ ఠాకూర్ నిత్యానంద ప్రభు ప్రతిరోజు రిపోర్ట్ అడిగారు మహాప్రభు, ఎవ్రీడే కమ్ అండ్ రిపోర్ట్ మీద ఈవినింగ్. సో వెళ్తూ ఉండేవారు. కానీ నిత్యానంద ప్రభు నాట్ సాటిస్ఫైడ్. అరే ఇలా కాదు, కొడితే 7 కుంభస్థలాన్ని కొట్టాలి. సిమిలర్లీ మనం వేలని వాళ్ళని ప్రచారం చేయడం కాదు. ప్రభుపాద చెప్తారు కదా, ఏమంటే ఒకరోజు సడన్గా పిలిచి ఏమంటారు, సో ప్రస్తుతము హూ ఇస్ ద మోస్ట్ ఫేమస్ పర్సనాలిటీ ఇన్ ద వరల్డ్ అని చెప్పి ఒకరు చెప్తారు, రొనాల్డ్ రేగన్ అని చెప్తారు అనమాట, అమెరికన్ ప్రెసిడెంట్ అని చెప్పి. అప్పుడు ఓ అవునా అంటారు. ఇంకొకరు వచ్చి కాదు ప్రభుపాద్, ఆయనకన్నా ఫేమస్ బీటిల్స్ అని చెప్పి. అచ్చా అని చెప్పి అంటే అప్పుడు అవును అందరూ అవును అంటారు అనమాట. బీటిల్స్ ఆయన హ్యాపీ అయిపోతారు, డివోటీ హ్యాపీ అయిపోతారు. ప్రభుపాద్ వెరీ గుడ్, ఇప్పుడు నువ్వు వెళ్ళి బీటిల్స్ ప్రచారం చేయని చెప్తారు అనమాట. అనవసరం నోరు వెళ్ళి ఇప్పుడు బీటిల్స్ ప్రచారం చేయాలి. బీటిల్స్ అంటే ఈరోజు మనము ఐ డోంట్ నో అసలు పోలికి పడ్డా కూడా ఎవరు పోలికి లేదు అసలు. మన ఈ పాప్ మ్యూజిక్ చరిత్రలో ఆల్ టైమ్ ఫేమస్ పర్సనాలిటీస్ బీటిల్స్. వాళ్ళకి ప్రచారం చేయమని ప్రభుపాద్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళు భక్తులైతే వాళ్ళని ప్రచారం చేస్తే ద హోల్ వరల్డ్ విల్ ఫాలో దెమ్. ఒక్క డివోటీ అయితే మొత్తం అందరు కూడా డివోటీస్ అవుతారు. కాబట్టి ఈ మేక్ దెమ్ ఇంటు డివోటీస్. దట్ ఈస్ కాల్డ్ శ్రేష్ఠ ప్రీచింగ్. సో నిత్యానందం అనుకుంటారనమాట, వీళ్ళని వాళ్ళని భక్తులు చేయడం కాదు, మనం చేస్తే ఎలాంటి వాళ్ళు చేయాలంటే మొత్తం టాప్ ఆఫ్ ద డౌన్ అవ్వాలి. అండ్ మహాప్రభు గారి యొక్క మర్సీ ఎంత గొప్పదో మనకు ఎంత తెలుసు అని చెప్పి మేము కూడా ఈ లెక్చర్ వీళ్ళగా ట్రై చేస్తాం ఒకసారి. మేము ఐఐటి హాస్టల్లో ప్రీచింగ్ చేస్తున్నప్పుడు
మా హాస్టల్లో ఇంకొక ఉండేవాడు అనమాట, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు. వాడు 24/7 ఆన్లో ఉంటాడు. వాడు ఎప్పుడు ఒక 90 ml బాటిల్ ఉంటుంది అది దగ్గర. సో మేము అనుకున్నాం వీడిని మనం తీసుకొద్దాం ప్రోగ్రామ్కి, వీడిని మనం డివోటీ చేస్తామంటే అందరూ ఆశ్చర్యపోతారు, అరే ఫీ కెన్ బికమ్ ఎ డివోటీ, నిజంగా ఇంత దమ్ము ఉందని చెప్పి. సో మేము పిలుచుకొచ్చామండి ప్రోగ్రామ్ను. సో వాయిస్ వీల్స్ అంటే రాజేశ్వరం వచ్చారు, ఆడు ప్రోగ్రామ్ కూడా బాటిల్తో వచ్చాడు అనమాట. అక్కడ కూర్చోబెట్టుకున్నాం, బాటిల్ ఉన్నాడు ఆడు. క్లాస్ నడుస్తుంది, రాజేశ్వరం క్లాస్ ఇస్తారు, ఏంటంటే బాటిల్ అని చెప్పి. అరే తర్వాత బాబు అంటే మళ్ళీ చూస్తూ చెప్పి ఏంటంటే బాబు బయటకు వెళ్తారు బట్టి రాగి వచ్చారా బాబు అని చెప్పి. అర్థమైంది మన వాళ్ళు కాదు ఇవన్నీ, ఓన్లీ నిత్యానంద వాళ్ళు చేయగలరని చెప్పేలాగా. సో నిత్యానంద గమనిస్తారు, ఎవరిని పట్టుకోవాలంటే వాళ్ళకి ఇద్దరు మహానుభావులు దొరుకుతారనమాట. ఎవరిద్దరు? టకం టకం ఇక్కడ కదా, జగదానంద మాధవానంద. వాళ్ళిద్దరు ప్యూర్ బ్రాహ్మణ్స్, హై క్లాస్ బ్రాహ్మణ్ ఫ్యామిలీస్. కానీ పండిత పుత్ర పరమసుంట అంటారు కొన్నిసార్లు. అలాగనే సో పుట్టుకతో బ్రాహ్మణులు అయినా సరే దే ఆర్ మోస్ట్ డిగ్రేడెడ్ అండ్ ఫాలెన్ సోల్స్. వాళ్ళు చేయని తప్పులు లేవంట. 4 రెగ్యులర్ ప్రిన్సిపల్స్ని టు ద డిగ్రీ ఎక్స్ట్రీమ్ డిగ్రీలో బ్రేక్ చేస్తారు. అన్ని ప్రిన్సిపల్స్ అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే జడిసిపోతారు. వాళ్ళు నీడని పడినా సరే అపరాధం అనుకుని ఇంటికి స్నానం చేస్తారు. అంతటి పరమ దరిద్రులు అని చెప్పొచ్చు అనమాట. సో అలాంటి వ్యక్తులు వీళ్ళు దొరుకుతారనమాట. సరే వీళ్ళని మనము ప్రచారం చేస్తే ఇంకా నో వన్ అనమాట, 100% మహాప్రభు యొక్క మరసి మొత్తం స్ప్రెడ్ అవుతుందని చెప్పి. బట్ హరిదాస్ ఠాకూర్ అంటారు నీకు ఇంకేం పని లేదా వీళ్ళకి వెళ్తామని. సో వాళ్ళు కనిపిస్తుంటే చంపేస్తారు, వాళ్ళ దగ్గర ఎవరంటే భయపడతారు, దే విల్ కిల్ అస్ అని చెప్పి. ఏం పర్వాలేదు నీకేమో, నువ్వు కుర్రోడివి, నేను పారిపోతాను, నేను ముసలోడిని, నేను పరిగెట్టలేను అంటే ఏం పర్లేదు పర్వంతంగా లాక్కెళ్ళిపోతారు అనమాట. వాళ్ళిద్దరు ఫుల్ ఆన్లో ఉంటారు అక్కడ యాజ్ యూజువల్గానే. వాళ్ళు నిత్యాత్మ చెప్తారనమాట, ఓ జగాయ్ ఓ మదాయ్ ప్లీజ్ చాంట్ హరే కృష్ణ అని చెప్పి, దయచేసి హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయండి, దయచేసి చైతన్య మహాప్రభు వారి యొక్క కృపని స్వీకరించండి అని చెప్పి. అంటే వీళ్ళిద్దరు షాక్ అవుతారు. వీళ్ళిద్దరు ఎవరి వైపు చూసి? నిత్యానంద ప్రభు హరిదాస్ ఠాకూర్ చూసి. వాళ్ళేమంటే వీళ్ళిద్దరు ఏమో మందు కూడా వచ్చారు దగ్గరికి అని చెప్పి. యాక్చువల్గా వీళ్ళు మందు కొట్టున్నారు, కానీ వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళిద్దరూ, ఎందుకంటే బుద్ధుడు ఎవడు మా దగ్గర రాడు, హోస్టల్ ఎవడు మా దగ్గర రాడు, అలాంటిది వీళ్ళు మాకు తెలియకొచ్చారా లేకపోతే ఆన్లో ఉన్నారు వీళ్ళు ఏమైనా? అదే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మా దగ్గరకు వచ్చి మాకు అడ్వైస్ ఇచ్చే అంతటి కెపాసిటీ అంతటి ఇది ఎవరికి ఉంది అని చెప్పి. ఖచ్చితంగా వీళ్ళు అయితే పిచ్చోళ్ళు అయి ఉండాలి, లేకపోతే ఆన్లో ఉండాలి, లేకపోతే ఈ ఊరోడు కాకూడదు. షాక్డ్. బట్ నిత్యానంద స్టిల్ కంప్లీట్లీ ఇండిఫరెంట్. 1% కూడా భయం లేదు. ప్లీజ్ చాంట్ హరే కృష్ణ అని చెప్పి, దయచేసి మీ యొక్క మానవ జీవితాన్ని వృధా చేసుకోవద్దు, దయచేసి హరినామాన్ని స్వీకరించండి, మహాప్రభు వారి కృపను స్వీకరించండి. శ్రీ చైతన్య మహాప్రభు మీ మనందరి కోసము శ్రీకృష్ణుడు స్వయంగా అవతారం ఎత్తారు, ఆయన కృపను స్వీకరించండి అని చెప్పి. కంప్లీట్లీ ఫియర్లెస్ అనమాట. వెంటనే వాళ్ళు చూస్తారు, హౌ డేర్, ఎంత ధైర్యం మా ముందే మాట్లాడతామని చెప్పి వాళ్ళు ఈరోజు మిమ్మల్ని మేము చంపేస్తామని చెప్పి వాళ్ళని కొట్టడానికి ముందుకు వస్తారనమాట. వెంటనే నిత్యానంద ప్రభు హరిదాస్ నిత్యానంద ప్రభు భయమా? బట్ దట్ ఈస్ అగైన్ నిత్యానంద ప్రభు ఈజ్ కంప్లీటెడ్ అవధూత్. అంటే ఆయన ఒక చిన్న పిల్లవాడు మనసత్వం, ఆయన హ్యాపీగా పారిపోతుంటారు అనమాట. సో నిత్యానంద ప్రభు పారిపోతే వాళ్ళు వెంటపడుతూ ఉంటారు. ఫైనల్గా ఏమవుతుంది, వాళ్ళిద్దరూ ఫుల్ స్టౌట్ ఆన్లో ఉన్నారు కాబట్టి పరిగెట్టలేకపోతారు అనమాట. తప్పించుకుంటారు వీళ్ళిద్దరు. వాళ్ళు పాపం వాళ్ళు ఏం చేయలేకపోతే వాళ్ళు కొట్టుకుంటారు. వీళ్ళని కొట్టలేక వాళ్ళే కొట్టుకుంటారు. అండ్ ఫైనల్గా నిత్యానంద ప్రభు హరిదాస్ ఠాకూర్ ది గో టు చైతన్య మహాప్రభు యాజ్ యూజువల్ డైలీ రిపోర్టింగ్. అప్పుడు చైతన్య మహాప్రభుతో పాటు అద్వైతాచార్య కూడా ఉంటారనమాట. అండ్ అద్వైతాచార్య నిత్యానంద వారికి రిలేషన్ కంప్లీట్లీ డిఫరెంట్ రిలేషన్. అంటే ఎలాంటి రిలేషన్ అంటే వాళ్ళది ఒక రకంగా సాఖ్యరస అంటే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనమాట. సో ఒకరినొకరు వెటకారం చేస్తూ ఉంటారు. సో హరిదాస్ చెప్తారు, మై డియర్ లార్డ్, మీకు మా మీద కోపం ఉన్నా మా మీద పగున్నా సార్ నాకు వేరే శిక్ష ఇవ్వండి, కానీ నిత్యానంద ప్రభుతో నన్ను పార్ట్నర్గా పెట్టవద్దు. ఈయన సామాన్యుడు కాదు. ఈయన ఒకరు చెప్పాలంటే ఎవ్రీడే ప్రతిరోజు ఏదో ఒక డేంజర్లో పెడతాడు, ఒక్కరోజు కూడా తిన్నగా ఉన్నాడు అని చెప్పి. అండ్ ఈరోజు హైట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈరోజు ఏం చేస్తారు, ఈయన వెళ్ళి జగాయ మదర్ తీసుకెళ్లారు మమ్మల్ని. వాళ్ళు ఫుల్ పిచ్చివాళ్ళు ఫుల్ మత్తులో ఉన్నారు. దే ఆర్ మ్యాడ్ పీపుల్. అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళని జపం చేయమని చెప్పారు.
అంటే వాళ్ళని చంపడానికి వచ్చారు, ఏదో మేము మీ దైవాలు మేము బతికి పట్టు కట్టాము కాబట్టి ఐ మీన్ ఎనఫ్ ఇస్ ఎనఫ్, నేను నిత్యానంద ప్రభుతో ఇంకా వెళ్ళను అని చెప్పి. అంటే యాక్చువల్గా ఇక్కడ హరిదాస్ ఠాకూర్ నిత్యానంద ప్రభుని క్రిటిసైజ్ చేస్తున్నారా, పొగుడుతున్నారా? దీన్నే నిందస్తుతి అంటారు, నిందస్తుతి అని చెప్పి. మనము చౌరాష్ట్రం కూడా చూస్తాం కదా, చౌరాష్ట్రం మొత్తం కూడా వ్రజే ప్రసిద్ధం నవనీత చోరం అని చెప్పి, దట్ ఈస్ ఆల్ నిందస్తు, అంటే తిడుతూ మెచ్చుకోవడం అనమాట. ఇప్పుడు ఉప్పుకొస్తా చెప్తారు కదా, ఓ డోంట్ గో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ కేశీఘాట్, దయచేసి ఎవరు కేశీఘాట్ వెళ్ళొద్దు, వెళ్ళారంటే అయిపోయారు మీరు. అక్కడ కృష్ణుడు శ్యామ్ సుందర్ ఫామ్ త్రిభంగి రూపంలో ఉంటారు, వెళ్తే మీ మెటీరియల్ ఏదో తన్ని పోతాయి కాబట్టి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి. అంటే యాక్సిడెంట్గా తిరుగుతున్నాడు. ఇంకా ఈ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సినిమాలో మన పాటలు వింటాను, చూపులతో గుచ్చి చంపకే అని చెప్పి. నేను కడుగు చెప్తే ఇలా చెప్తే జనానికి అప్పుడే యాక్చువల్ ఎరుగుతుంది అనమాట. నిద్రపోయినప్పుడు ఏం చెప్పారు రోజు చెప్పి ఎరుగుతాను. సో నిద్ర నుంచి లేపాలంటే కొన్నిసార్లు అలాగా చెప్పాల్సి వస్తుంది. సో అక్కడ చూపులతో గుచ్చి చంపకే అంటే నేను గుచ్చి చంపేస్తుంటే అక్కడ ఏంటి ఆడు కంప్లైంట్ చేస్తున్నాడా హీరోయిన్ మీద, ఆయన క్రిటిసైజ్ చేస్తున్నాడా పొగుడుతున్నాడా? అతను అందాన్ని పొగుడుతుంది, అందం ఎంత గొప్పదంటే నీ అందం చూస్తే నన్ను చచ్చిపోతే అంత పెయింట్ అయిపోతున్నాను అంత అందం అని చెప్పి. దీన్నే నిందస్తుతి అంటారు. ఇది ఒక రకమైన అలంకారం. ఇక్కడ హరిదాస్ ఠాకూర్ నిత్యానందం ఇండైరెక్ట్గా అప్రిషియేట్ చేస్తున్నారు అక్కడ. సో అద్వైతాచార్య అంటే పెద్ద నవ్వుతారనమాట. అద్వైతాచార్య ఏమంటారంటే, ఆఫ్ కోర్స్ ఏ మ్యాడ్ మ్యాన్ లవ్స్ ద కంపెనీ ఆఫ్ అనదర్ మ్యాడ్ మ్యాన్. అంటే ఒక పిచ్చివాడికి ఇంకో పిచ్చివాడు నచ్చుతారు కాబట్టి నిత్యానంద ఒక పిచ్చోడు కాబట్టి ఆయనకి న్యాచురల్గా జగాయి మగాయి అనే పిచ్చివాడు నచ్చుతారు. కానీ అంటే ఇక్కడ నిత్యానంద చెప్పి అద్వైతాచార్య ప్రభు కూడా ఎక్స్టర్నల్గా ఇస్ వెటకారిస్తున్నారు, కానీ వాస్తవంగా ఇస్ గ్లోరిఫైయింగ్ హిమ్. నిత్యానంద ఇస్ మ్యాడ్ ఆఫ్ లవ్ ఆఫ్ కృష్ణ, దే ఆర్ మ్యాడ్ ఆఫ్ ఇంటాక్సికేషన్. ఇద్దరు కూడా ఒక తాగుబోతాడు ఇంకో తాగుబోతాడు నచ్చుతాడని చెప్పి నిత్యానంద అద్వైతాచార్య అంటారు నిత్యానంద ఉద్దేశించి. సో నిత్యానంద ప్రభు ఈజ్ ఇంటాక్సికేట్ విత్ కృష్ణ ప్రేమ. అందుకే ఆయనకి బాహ్యం అంతరంగం తెలియదు అసలు. ఆయన కృష్ణ ప్రేమ అనే మత్తులో తూలుతున్నారు, వీళ్ళు బాహ్య కళ్ళు మత్తులు తూలుతున్నారు. కాబట్టి ఒక పిచ్చోడు ఇంకో పిచ్చోడు నచ్చుతాడు, ఆశ్చర్యం ఏం లేదు అంటారనమాట. అని కంక్లూజన్ అంటారు. హౌవెవర్ నిత్యానంద ప్రభు వాళ్ళు కళ్ళు వాళ్ళకి పడ్డాయి కాబట్టి వెరీ సూన్ వాళ్ళు కూడా కృష్ణ ప్రేమ అనే మత్తులో మునిగి తేలాడుతారని చెప్పి అద్వైతాచార్య అంటారు అన్నమాట. నిత్యానంద ప్రభుకి అద్వైతాచార్య ప్రెడిక్ట్స్ షోన్. ఒక్కసారి నిత్యానంద ప్రభు స్పాట్ పెట్టారు కాబట్టి 100% వాళ్ళు డివోట్స్ అవుతారని చెప్పి. అండ్ నెక్స్ట్ మహాప్రభు అన్నీ ఉంటారు. మహాప్రభు ఇస్ బిన్ బ్లిస్ అంటే తన భక్తుల వారి మధ్య డిస్కషన్స్ రిలీజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ రోజు మళ్ళీ వెళ్తారనమాట నిత్యానంద ప్రభు, మళ్ళీ వెళ్ళి అద్వైతాచార్య హరిదాస్ రాను అంటారు అనమాట. పట్సులు తీసుకొని వెళ్తారనమాట. ఈసారి మళ్ళీ జగాయి మదాయి ఫుల్ ఆన్లో ఉంటారు అక్కడ. వెళ్ళి మళ్ళీ అడుగుతారనమాట, మై డియర్ జగాయి, మై డియర్ మదర్, ప్లీజ్ చాంట్ హరే కృష్ణ అని చెప్పి. వాళ్ళు చూస్తారు, వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. అసలు వీళ్ళు ఏంటి అసలు ఇలా చెప్పి, మేమే అందరు మమ్మల్ని పిచ్చోళ్ళు అంటారు, వీళ్ళు మాకంటే పిచ్చోళ్ళు ఇల్లు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నిన్న ఆల్మోస్ట్ అయిపోవాల్సింది బతికారు, మళ్ళీ ఎలా వచ్చారు అని చెప్పి. సో దిస్ ఈజ్ ద కంపాషన్ ఆఫ్ వైష్ణవ. వైష్ణవ మీన్స్ పరదుఃఖ దుఃఖి. వాళ్ళు ఎదుటివాడికి కృష్ణుని ఇవ్వడం కోసం ఎంతకైనా వెళ్తారు. సో ఈరోజు మనం ఏదైతే చేస్తున్నామో యాక్చువల్లీ నథింగ్ అనమాట. ఇస్కాన్ అనేది ఒక బ్రాండ్. ఈరోజు ఇస్కాన్ని టచ్ చేయడం జనం తెలుస్తారు అనమాట. మన పాపం ఆ విషయం తెలియక గుంటూరు ఎమ్మెల్యే మన భక్తులు పుస్తకాలు పంచుతుంటే టచ్ చేసింది. తర్వాత ఆవిడ జీవితంలో ఎప్పుడు ఆవిడ మీద అన్ని యూట్యూబ్ వీడియో తయారవ్వలేదేమో, జీవితంలో ఆవిడని ఎప్పుడు అంతమంది తిట్టలేదేమో, ఎలక్షన్ క్యాంపెయిన్ అపోజిషన్ పడి మనం తిట్టలేదేమో అనమాట. అంతమంది ఫోన్ చేసి స్వామీజీ కాపాడండి నాకు 2 సార్లు ఫోన్ చేసింది నాకు. సో వెంటనే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి అప్పటికే హిందూ సంస్థని ఆవిడ మీద ధర్నాలు చేసి దృష్టి తగలబెట్టేశారు. ఆవిడ చేసిందల్లా ఏంటి, ఎందుకు జంక్షన్లో పుస్తకాలు పంపుతున్నారని చెప్పి. అంటే ఒక రకంగా చూస్తే అంటే ఇస్కాన్ అనేది ఏ బ్రాండ్ ఏ స్థాయికి వెళ్ళిందో మనము చూడొచ్చు. ప్రభుపాద్ స్మర్శ శిల ప్రభుపాద్కి. బట్ దిస్ ఇస్ సో అంటే ఈరోజు మనం చేస్తున్న ప్రీచింగ్ ఇట్స్ యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఇస్ సెట్ ఫర్ అస్. నీకోసం ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేశారు. భగవద్గీత అంటేనే ఇస్కాన్ భగవద్గీత, హరే కృష్ణ అంటే ఒక బ్రాండ్. తెలుగు పెట్టుకుని ధోతి కొత్త వేసుకుంటే ప్రతి ఒక్కరు స్వామీజీ అంటాడు వాళ్ళని.
ఒక సాధువు అనేవాడిని తలెత్తుకొని చేసేలా చేసింది శిల ప్రభుపాద్. శిల ప్రభుపాద్కి బిఫోర్ దాట్ ఒక మాంగ్స్ అంటే అరే టక్లా అంటే మన తెలుగులో అనేవారు కదా, పనికిమాల సన్యాసి అని చెప్పి, పనిలేని సన్యాసి పనికిమాల సన్యాసి అని చెప్పి సన్యాసి అనే పదాన్ని అలా వాడేవారు అక్కడ. అలాంటిది ఇస్కాన్ పుణ్యమైన గత 30-40 సంవత్సరాల్లో ఎంతలా తయారైందంటే ఈరోజు ఎక్కడ బయటకు వెళ్ళినా సరే పెద్ద పెద్ద మినిస్టర్లు కూడా దండం పెడుతుంటారు అడగండి అని. ఇప్పుడు ఎవరో కూడా తెలియదు. కానీ ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. మనల్ని ఎవరు నమ్మేవారు కాదు. మనల్ని ఐఎస్ఐ ఏజెంట్స్ అనుకునేవాళ్ళు, సిఐఏ ఏజెంట్స్ అనేవాళ్ళు. అండ్ రష్యాలో అయితే కంప్లీట్లీ బ్యాండ్. కానీ ప్రభుపాద్ అరే రష్యా అంత పెద్ద దేశం, అక్కడ హౌ క్యాన్ మహాప్రభు మస్ట్ నాట్ గో అని ప్రభుపాద్ స్వయానా వెళ్తారు రష్యా. కానీ వాళ్ళకి తెలుసు అప్పటికే ప్రభుపాద్ అమెరికాలో ఒక సంచలనం సృష్టిస్తారు, ఇస్కాన్ ఒక సంచలనం అక్కడ. సో రష్యన్స్ ఆర్ ఫెయిర్ఫుల్, వాళ్ళ నాస్తికత్వం కమ్యూనిజం కదా. సో నథింగ్ డూయింగ్, అసలు ఏ ధర్మాన్ని ప్రోత్సహించరు వాళ్ళు. సో వాళ్ళ ప్రభుపాద్కి వీసా ఎప్పుడు అంటే రిజెక్ట్ చేయలేరు, కానీ వీసా ఇస్తారు 3 రోజులకి వీసా ఇస్తారు. కానీ తనతో పాటు ఒక 2 KGB ఏజెంట్లు పెడతారనమాట. ప్రభుపాద్ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుపాద్తో పాటు వాళ్ళు కూడా తోడు ఉండాలన్నమాట. ఎవరిని కలవకూడదు, నో బడీ కెన్ మీట్ హిమ్. వెళ్తే 3 రోజులు వచ్చాయి, ఎవరిని కలడానికి లేదు. తనతో పాటు ఒక పుస్తకం, ఒక భగవద్గీత కూడా తీసుకెళ్ళలేదు అనమాట. అంటే తన పర్సనల్ బుక్ ఒకటి తప్ప ఈ కాంట్ క్యారీ ఎనీథింగ్, ఈ కాంట్ మీట్ ఎనీ వన్. తనతో పాటు శ్యామ్ సుందర్ వెళ్తారు ఒక్కరు, అంతే, నథింగ్ అనమాట. అయినా సరే ప్రభుపాద్ ఆ 3 రోజుల్లోనే అక్కడ రష్యన్ ఎంబసీలో ఇండియన్ కమిషనర్ వాళ్ళ పిల్లవాడు కనిపిస్తాడు ఒక్కడితో మాత్రమే. ఎందుకంటే ఎంబసీ కాబట్టి వాళ్ళే రూల్స్ చేస్తారు కాబట్టి వాళ్ళు కలవచ్చు. అలాగే రష్యన్ ఎంబసీలో ఉన్న మన ఇండియన్ హై కమిషనర్ వాళ్ళ పిల్లవాడు ఒక్కడే ప్రభుపాద్ కలుస్తాడు. తనతో పాటు తన ఫ్రెండ్ తీసుకెళ్తాడు ఒక వ్యక్తి, 20 ఏళ్ళ పిల్లవాడిని, 19 ఏళ్ళ పిల్లవాడు అనమాట. ఆ తర్వాత ఒక్క పిల్లవాడు అనంత శాంతి ప్రభు, ఒక్క పిల్లవాడు రష్యా మొత్తాన్ని షేక్ చేసేసి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తాడు. హరే కృష్ణ, రష్యాలో ఇండియా కన్నా ఎక్కువ మంది హరే కృష్ణ డివోటీస్ రష్యాలో తయారవుతారనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఎ ప్యూర్ డివోటీ, శిల ప్రభుపాద్కి. సో ప్రభుపాద్ ఎంత రిస్క్ చేయకపోయింటే ఒక్కరు వెళ్తారు దేశం కానీ దేశంలో ఒక్క కుర్రవాడు, ఫ్యూ అవర్స్ ఆఫ్ అసోసియేషన్, తన పుస్తకం ఇస్తారానికి, దట్ ఈజ్ హిస్టరీ. కానీ ఇన్ ద ప్రాసెస్ చాలామంది డివోటీస్ గ్రేట్ స్ట్రగల్స్. భక్తి తీర్థ మహారాజ్, అంతకుముందు ఆయన పేరు సన్యాసికి ముందు ఆయన పేరు ఘనశ్యామ్. సో భక్తి తీర్థ మహారాజ్ ప్రభుపాద్ డిజైర్ రష్యాలో ప్రచారం కావాలి అని చెప్పి. కానీ రష్యాలో ఎలా ప్రచారం చేస్తాం? ఇప్పుడు ఇండియాలో సరే ఇస్కాన్ లేకపోయినా సరే కృష్ణుడు అందరూ తెలుసు, ఇస్కాన్ లేకపోయినా సరే భగవద్గీత అందరికీ తెలుసు, ఇస్కాన్ లేకపోయినా హరే కృష్ణ, సరే హరే కృష్ణ మంత్రం కాదు హరే రామ, హరే రామ ఫస్ట్, హరే కృష్ణ తర్వాత. మొన్న నేను టెంపుల్కి ఏదో ఇలా బోర్డు తయారు చేపిస్తే నేను ఇచ్చిన మంత్రం పెట్టడం మాత్రం హరే రామ మంత్రం ఇచ్చాడు అనమాట. నేను మళ్ళీ వెనక్కి మళ్ళీ హరే కృష్ణ మంత్రం చేయించాను. అట్లీస్ట్ ఒక ఐడియా ఉంది. రష్యాలో కృష్ణుడు ఫేస్ అవ్వాలని తెలియదు, నామం తెలియదు, భగవద్గీత తెలియదు, హౌ వీ కెన్ ప్రీచ్. బట్ ప్రభుపాద్ వాంటెడ్